24 प्रभु येसु अंगीकరించి నీతించెదావేలా ప్రభు యేసు అంగీకరించి జాగు చేసేదావేలా మేల్కో అపోస్తుల కాలమందు ఒత్తిడిలో అపోస్తుల కాలమందు ఉపద్రవముల ఒత్తిడిలో సాహించుచు అన్నిటి సాహించుచు ఆత్మలాదాయము చేసి నీ సాక్ష్యము ఏది నీ బలియార్పణ ఏది నీ సాక్ష్యము ఏది నీ బలియార్పణ ఏది Hallelujah.
పాట పాడాం. మార్టిన్ లూథర్ గారు తెలుసా అండి, ఆయన క్రైస్తవ సార్వత్రిక సంఘానికి సుపరిచితుడు. ఆయన ఒక మాట అన్నారు, అంటే మరి మీ మధ్యాహ్నం వచ్చో లేదో సరే తెగిస్తా, క్రైస్తవులు అబద్ధాలు పాడతారు అన్నాడు. కాదంటారా? మీరు అనొచ్చు, మీరు కావచ్చు, కానీ మేమైతే కాదని. అది కూడా కరెక్టే. ఇప్పుడు అది అవునా కాదా నేను వెళ్ళేటప్పుడు సెంటర్ ఇచ్చేటప్పుడు చెప్పండి, సరేనా? మీరు చెప్పింది వాస్తవికంగా అయితే రాంగ్ అన్నా, మేము చాలా కరెక్ట్గా ఉన్నాం అంటే పాడిన పాటకి మనం ఆ క్లారిటీలో ఉంటామో లేదో చూద్దాం. రైట్. పేతురు రాసిన పత్రిక మొదటి పత్రికలో మాట మనకు కనబడుతుంది. పేతురు రాసిన మొదటి పత్రిక ఇప్పుడు సెకండ్ మెసేజ్ ఎప్పుడు ఆరంభించబడుతుందని చూసుకోండి ఒకసారి, ఓకేనా? ఆ క్లారిటీలో ఉండాలి. నా మీద నింద యాక్చువల్లీ నీ సంఘంగా నాకు నిందలేస్తారు, ఈ అన్న ఒక పట్టాన విడిచిపెట్టాడు అని. కాబట్టి ఆ నింద నా మీద ఉండొద్దని నా బాధ. సరే చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 1 నుంచి 2 వచనాలు మనం అందరం కూడా కలిసి చదువుకోవడానికి ప్రయత్నం చేస్తాం. యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రైన దేవుని భవిష్యత్తు జ్ఞానం బట్టి ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారై విధేయులకును యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకు ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గలతీయ, కప్పదోకియ, ఆసియా, బితునియా అను దేశములను చెందిన వారు చేరిన యాత్రికులకు శుభమని చెప్పి ఆయనది నీకు కృపయు సమాధానము విస్తరించును గాక. ప్రభు సాధమై ప్రభు చూస్తాం. మౌనికులుగా ప్రేమించిన పరలోకమందున తండ్రి, ప్రభా ఇంతవరకు సహాయపడుతూ వచ్చినారు, అందుని బట్టి స్తుతిస్తున్నా. ప్రభా ఆరాధనలో వాక్యంలో మాకు చూపించిన కృపను బట్టి వందనాలు ప్రభా. అదేవిధంగా పేతురు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 1-2 వచనాలు ధ్యానం చేసుకుంటున్నగా మా మనస్సుని స్థిరపరచండి ప్రభా. మీరేమిటో ప్రభా, మీ భావజాలం ఏమిటో మాకు తెలియపరచమని, అందుకు మాకు కావలసింది ఓపిక ప్రభా, వినడం, అది మాకు దయచేయమని ప్రార్థిస్తూ ప్రభు యేసుక్రీస్తులో ప్రార్థించి అడిగి వదనాడు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. పేతురు రాసిన పత్రికను మీరు ఇన్ని సంవత్సరాలు ఎలా చూసారో తెలియదు, కానీ ఇప్పుడు మీకు ఆ వ్యూ మారిపోవాలి, ఓకేనా? వ్యూ ఇప్పుడు ఏమైపోవాలా? మారిపోతుంది. పోవాలా కాదు, ఆల్మోస్ట్ మారిపోతుంది. నెక్స్ట్ టైం నుంచి పేతురు పత్రిక పట్టుకుంటే పట్టుకోవద్దేమో అనే భయం కలిగింది. ఆయన మామూలుగా రాయాలి, అదేంటో మీకు చూపించే ప్రయత్నం చేస్తా. దానికంటే ముందు 1-2 కూడా నిజముగా జరిగిన స్టోరీ చెప్తా. వాటిని మనం తెలుగులో కథలే అనాలి, ఇంకేమంటాం, కానీ రియల్గా జరిగాయి. యథార్థ గాథ అంటారు కదగా, యథార్థ సంఘటనలు మీకు పరిచయం చేస్తాను. ఒకటేమో మన లైఫ్ అప్లికేషన్ పనిచేసింది, ఫస్ట్ది. సెకండ్దేమో మెసేజ్కి అది ఒక బ్యాక్గ్రౌండ్ నేపథ్యానికి పనిచేస్తుంది. కాబట్టి మొట్టమొదటిది ఏమిటంటే లైఫ్ అప్లికేషన్కి సంబంధించిన ఏమిటంటే, నెదర్లాండ్స్ అనే ఒక ఊర్లో లేదా అలా ఒక దేశంలో కోరీ టెన్ బూమ్ అనే ఒక ఫ్యామిలీ ఉండేది. ఈ అమ్మాయి పేరు ఏం పేరు? కోరీ టెన్ బూమ్ అనే అమ్మాయి. ఈమెకి తండ్రి, ఒక చెల్లి కూడా ఉండేది. ఈయన నాన్న వాచీలు తయారు చేసే వ్యక్తి. వీరికి వచ్చే సంపాదనలు ఉండే, అంటే వీళ్ళ నాన్నకి ఈ యొక్క కోరి కూడా సహాయపడుతూ ఉండేది. వీరి మంచి విశ్వాస కుటుంబం అండి. ఈ కుటుంబము ఏదైతే వ్యాపారం చేస్తున్నారో వచ్చే సంపాదనల నుండి వారికి కావాల్సినది ఉంచుకొని మిగతాదంతా కూడా సహాయం చేసేవారు. లేని వారికి, బీదలున్న వారికి, క్రైస్తవుల్లో బీదలైన వారికి సహాయం చేస్తూ వచ్చేవారు. ఆ సమయంలో నాసిస్ గవర్నమెంట్, ఒక రకంగా చెప్పాలి అంటే హిట్లర్ గవర్నమెంట్ గుర్తుంది కదండి. హిట్లర్ గవర్నమెంట్ జర్మనీ దేశాన్ని నుండి
అన్ని దేశాలని ఆక్రమించుకోవడం మొదలుపెట్టాడు. దానినే నాసిస్ గవర్నమెంట్ అంటారు. ఇది హిట్లర్ తన యొక్క ప్రయత్నం. అలా చేస్తూ అన్ని దేశాలు ఆక్రమించుకుంటూ నెదర్లాండ్స్ కూడా వస్తాడు. నెదర్లాండ్స్కు వస్తూ అక్కడ కూడా నెదర్లాండ్స్ని ఆక్యుపై చేసుకుంటారు, ఆక్రమించుకుంటారు. ఇప్పుడు అక్కడ ఆ యొక్క హిట్లర్ ఎవరిని ఎక్కువగా చంపాడు? చరిత్రలో చాలా మంది చదివినాం కదా, యూదులను ఎక్కువగా టార్గెట్ చేశాడు. మినిమం చరిత్ర ఏం చెప్తుంది అంటే 60 నుంచి 70 లక్షల మంది యూదులని పొట్టన పెట్టుకున్నాడు, కిరాతకంగా చంపివేశాడు, కర్కశంగా చంపివేశాడు అని తనకు ఒక చరిత్ర ఉంది. ఆ విధంగా నెదర్లాండ్స్లో కూడా యూదులు ఉన్నారు. ఈ విశ్వాస కుటుంబం దగ్గరికి అనగా ఈ నాసిస్ గవర్నమెంట్ ఒక జీవోను పాస్ చేసింది. ఏం పాస్ చేసిందనంటే ఎవరైనా సరే యూదులకి అకామిడేషన్ ఏర్పాటు చేసినా, వారికి ఏదైనా రూమ్ ఏర్పాటు చేసినా, వారికి ఏమంటారు విశ్రాంతి ఏర్పాటు చేసినా మీ అందరికీ మీ కుటుంబానికి మరణశిక్ష విధించబడుతుందని చెప్పి నాసిస్ గవర్నమెంట్, హిట్లర్ గవర్నమెంట్ జీవో పాస్ చేసింది. ఆ సమయంలోనే ఈ విశ్వాస కుటుంబం దగ్గరికి ఒక యూదురాలు వస్తుంది. ఏమని అడుగుతున్నానంటే మమ్మల్ని అందరినీ కూడా చంపేస్తున్నారు, దయచేసి మీ ఇంట్లో మాకు షెల్టర్ ఇవ్వండి అని చెప్తుంది. అందుకు విశ్వాస కుటుంబం కదా తెగించి మరి షెల్టర్ ఇచ్చారు. హిడెన్ ప్లేస్ లో పెడతారు. ఏ ప్లేస్? హిడెన్ ప్లేస్ లో పెడతారు. ఇలా ఈ అమ్మాయితో పాటు ఇంకొక స్త్రీ కూడా వచ్చింది, వాళ్ళని కూడా హిడెన్ ప్లేస్ లో పెడతారు. ఇలా కొన్ని రోజుల తర్వాత వారికి ఆహారము, అలా నీరు, వస్త్రాలు అన్ని అందజేస్తున్నారు. ఈ 10 కోరి అనే ఒక ఆ పెద్ద కూతురికి ఒక డౌట్ వచ్చింది. ఇప్పుడు అది మన పిల్లలకు వచ్చిందో రాదో తెలియదు కానీ అమ్మాయికి వచ్చింది. ఆ అమ్మాయి బహుశా 13 ఏళ్ళు 14 ఏళ్ళు ఉండిద్ది. ఆ అమ్మాయికి ఏమన్నా డౌట్ వచ్చిందంటే, నానా మనము యూదుల్ని కాపాడుతూ ఉన్నాము, వారిని తీసుకొచ్చి మనము హిడెన్ ప్లేస్లు పెట్టేశాము. ఇప్పుడు ఒకవేళ ఈ హిట్లర్ గవర్నమెంట్కి మనము దాచిపెడుతున్న విషయం తెలిసి మన దగ్గరకు వచ్చి మన ముగ్గురిని అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళి ఒక్కరిని ఒక్కొక్క సెల్లో పెట్టి, ఇప్పుడు మీరు క్రైస్తవులు కాబట్టి మీరు హెల్ప్ చేశారని తెలిసి మీరు దేవుడు లేడని చెప్పి లేదా యేసుక్రీస్తు వారు దేవుడు కాదని చెబితే విడిచిపెడతాము అని వారు అంటే అప్పుడు నేనేం మాట్లాడాలి అనే డౌట్ మీకు వచ్చింది. మనకు రాదులేదు, మన పిల్లలకు రాదు. ఆ అమ్మాయికి ఆ డౌట్ వచ్చినప్పుడు వాళ్ళ నాన్న చాలా చక్కటి సమాధానం చెప్తాడు. ఇది కథ కాదు, యథార్థమైన ఘటన. మీరు తర్వాత 10 కోరి భూమని మీరు గూగుల్లో చూసుకోవచ్చు, హతసాక్షుల యొక్క చరిత్రలో కూడా చూసుకోవచ్చు. ఈ అమ్మాయి అడిగిన దానికి వాళ్ళ నాన్నగారు ఏం చెప్తాడంటే, అమ్మా మనం చర్చికి వెళ్ళాలి అంటే 10 కిలోమీటర్ల దూరం వెళ్ళాలి. ఎలా వెళ్తాము? ట్రైన్లో వెళ్తాం. ట్రైన్లో వెళ్ళేటప్పుడు అనగా నీకు ట్రైన్లోకి మనం ఎంట్రీ కాకమునుపు టికెట్ తీసుకోవాలి కదా. ఆ టికెట్ నీకు ఎప్పుడు ఇప్పిస్తున్నా? జస్ట్ ట్రైన్ ఎక్కే 5-10 నిమిషాల కంటే ముందు టికెట్ తీసుకొని వచ్చి నీ చేతికి ఇస్తే నువ్వు పోయి ట్రైన్లో కూర్చుంటున్నావు. ఇది అంతే అమ్మా, నువ్వు ఇప్పుడేం ఆలోచన చేయొద్దు. మనల్ని తీసుకెళ్తారు, వారు మనల్ని టార్చర్ చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయపడతాడు ఏం మాట్లాడాలనో. మీకు అర్థమైంది నా ప్రిపరేషన్? మన పిల్లలకి చెప్తామా, అరే వాడేమనంటే మన పని చేసేయాలంటే చెప్తాం. చాలా వ్యత్యాసం అండి, చాలా వ్యత్యాసం అండి. ఆ విధంగా వీరు అనుకున్నట్టుగానే వీరి ఫ్యామిలీ మీదకి అటాక్ జరిగిద్ది. అరెస్ట్ చేస్తారు, తీసుకెళ్తారు, తండ్రిని చెల్లెని చంపేస్తారు ఉరిశిక్ష వేసి. మీరు సహాయపడుతూ మీరు క్రీస్తుని నమ్ముకున్నందుకు అని చెప్పి వాళ్ళ తండ్రిని చెల్లెని చంపేస్తారు. బై గాడ్స్ గ్రేస్ ఈ అమ్మాయి మాత్రము విడిచిపెడతారు. ఇది యథార్థంగా చూసింది కళ్ళతోటి. వీరు చనిపోయి అనగా ఆ ఫ్యామిలీ హతసాక్షులు అయ్యే కంటే ముందు ఎంతమంది యూదులను కాపాడతారు అని అంటే, అంత కఠినమైన పరిస్థితుల్లో కూడా మినిమం మీ ఊహకు అందదు 800 మందిని రక్షిస్తారు. 800 మందికి ఆహారం పెడతారు, 800 మందికి వారికి స్థావరం ఏర్పాటు చేస్తారు. హిడెన్ ప్లేస్ లో వారి నుంచి షెల్టర్ చేసి వారిని కాపాడారు. కుటుంబం ఎలా ఉండాలి అంటే క్రీస్తు కొరకు ఆ స్థితి, ఆ పరిస్థితి వచ్చినా సరే నేను నా ప్రభువుని విడవను అని చెప్పి మన ప్లానింగ్ అనగా ఒక ప్రిపరేషన్ ఏర్పాటు చేయాలి.
చూడండి, ఆ కుటుంబము మనకు చెబుతుంటే ఏం లేదు, కానీ ఆ స్థితిలోకి వెళ్ళి మీకు ఇమేజెస్ ఒక ప్రొజెక్టర్ పెట్టి ఇమేజెస్ చేస్తుంటే ఇంకా ఆ మైండ్లోకి వెళ్ళిపోతాం. ఆ స్థితి వారిది. దేవుడు ఆ విధంగా ఆ యొక్క అనగా ఆమె చాలా మంచి పరిచర్య చేసిన తర్వాత 10 కోరి భూమి ఆ స్త్రీ చాలా మంచి పరిచర్య చేసింది, చాలా మంది సువార్తలు ప్రకటించింది. ఇది మొట్టమొదటి యథార్థమైన ఘటన. ఇది లైఫ్ అప్లికేషన్. మనం అందరం కూడా మన పిల్లలకు నేర్పించాల్సింది ఇది. రెండవది, పేతురు రాసిన పత్రికకి ఈ రెండవ యథార్థమైన సంఘటనకి కొంత కాదు ఆధారం ఏమిటానంటే జూలై మాసము 64వ సంవత్సరము 19వ నాడు రోమా పట్టణం అంతయు కూడా కాలిపోతుంది. అసలు పేతురు రాసిన పత్రిక ఎందుకు రాయాల్సి వచ్చింది అనడానికి నీ బ్యాక్గ్రౌండ్ నేపథ్యం చెబుతున్నా. 19వ తారీఖు నాడు 64వ సంవత్సరం జూలై మాసంలో రోమా పట్టణం అంతయు కూడా కాలిపోతా ఉంది. నీరో చక్రవర్తి ఏం చేస్తున్నాడు అంటే తన అంతఃపురంలో కూర్చొని ఫిడల్ వాయించుకుంటున్నాడు. ఫిడల్ అంటే మన భాషలో చెప్పాలి అంటే గిటార్ ప్లే చేసుకుంటూ మంచిగా పాటలు పాడుకుంటూ కూర్చుంటున్నాడు. దేశ ప్రధాని ఏం చేస్తున్నాడు? ఇప్పుడు మంచిగా గిటార్ ప్లే చేసుకుంటూ పాటలు వింటున్నాడు. రోమా పట్టణం అంతా కూడా కాలిపోతుంది. వారి యొక్క సాంప్రదాయాలు కాలిపోతున్నాయి. చిన్న చిన్న గల్లీలు, అన్ని చెక్కతో చేయబడిన ఇళ్ళు కాబట్టి త్వరగా మంటలు అందుకొని కాలిపోతా ఉన్నాయి. సాంప్రదాయాలు కాలిపోయాయి, దేవాలయాలు కాలిపోయాయి, సంస్కృతం కాలిపోయింది, ఆస్తి నష్టపోయింది. ఇదంతా పట్టనట్టు అతను ఫిడల్ వాయించుకుంటూ గిటార్ వాయించుకుంటూ ఆరాంసుగా తన యొక్క అంతఃపురంలో కూర్చుంటున్నాడు. అయితే ఇది ఇలా ఉండగా వారి యొక్క రోమా పట్టణ ప్రజలు నీవు ఫిడల్ వాయించుకుంటున్న విషయము వారికి తెలిసి ఇది రాజుగారే చేస్తాడేమోనని మంత్రి గారు సలహా ఇచ్చినందుకు వాస్తవికంగా ఈయన ఒక బలి పశువును వెతుకుతాడు. యాక్చువల్లీ రోమా పట్టణాన్ని ఎవరు మరి కాలబెట్టి తెలియాలి కదా. రోమా పట్టణాన్ని వాస్తవికంగా ఎవరు కాలబెడుతున్నారు అని అంటే ఈ నీరో చక్రవర్తి కాలబెడుతున్నాడు. అసలు ఈయనెందుకు కాలబెట్టాలి? తన దేశము, తన ప్రాంతము, తన పట్టణము ఎందుకు కాలబెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అంటే ఈయన ఒక పిచ్చోడు. మీరు అనుకుంటున్న పిచ్చోడు కాదు, ఈయనకు నిర్మాణం అనే పిచ్చి ఉంది. ఏం పిచ్చి? నిర్మాణం అంటే అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ సెక్రటరీ ఎవరు కట్టారు? ఇప్పుడు చెప్పండి. చరిత్రలో మన పిల్లలు వచ్చినా సరే ఇప్పుడు పుస్తకాల్లో ఏమని పెట్టాలా? ఎవరు కట్టారని పెట్టాలా? అది చరిత్ర. ఆ చరిత్ర పిచ్చోడు. ఒక రకంగా చెప్పాలి అంటే నిర్మాణం అనే పిచ్చి ఉంది, కట్టాలి అనే పిచ్చి ఉంది, స్థలం లేదు. ఏం చేయాలి మరి? ఉన్నవాటిని కూలదోసి కొత్తగా కట్టించాలి, అది నా పేరు వచ్చింది అనే ప్లానింగ్ లో దేశానికి పట్టణానికి మొత్తం ఏం చేశాడు? నిప్పండి తెచ్చాడు. మరి ఇప్పుడు ఈ నింద ఎవరి మీద రావద్దు? నా మీదికి రావద్దు. రాకుండా ఒక బలిపోషణ వెతికే ప్రయత్నం చేశాడు వాళ్ళే క్రైస్తవులు. ఓకేనా? మరి క్రైస్తవుల మీదకి ఎందుకు ఈ నిందని వేశాడు అని అంటే కొన్ని కారణాలు ఉన్నాయి. అందులో ఒక కారణం ఏమిటి అని అంటే క్రైస్తవులు నీరో చక్రవర్తిని నమస్కరించారు. మొక్కుతారా? ఇప్పుడు నువ్వు తీసుకుని నరేంద్ర మోడీ వచ్చి మన మీద అటాక్ చేసిన మన దాంట్లో ఎంతమంది ఎగిరిపోతారో తెలియదు, కానీ మ్యాక్సిమం మనకు బియ్యం ఇయ్యారంటేనే సగం కథ వేరైపోతుంది. బియ్యం సీరియల్ ఇయ్యాలన్నా లేకపోతే ఏమంటారు రేషన్ కార్డు ఇయ్యాలని చెప్పిన అవన్నీ ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు వీళ్ళు ఎంతమంది జల్లెడ పడతారో చూద్దాం. మీ మనసు మిమ్మల్ని జల్లెడ పట్టిద్ది. అసలు మనం ఉంటామా ఊడతామా అనేది ఇప్పుడు తెలిసింది. ఇప్పుడు నీరో చక్రవర్తి ఏం చేశాడు అని అంటే నమస్కరించకపోవడం ద్వారా వాళ్ళ మీద తోసివేసే ప్రయత్నం చేశాడు. అది మంత్రి సలహానే. రెండోది, ఎందుకు వారి మీదకి తోసేయాల్సి వచ్చింది అని అంటే వీరు బల్ల తింటారు. ఇప్పుడు దాన్ని ఏమంటారండి మీరు? బల్ల అంటారా? కరెక్ట్ గా ఒరిజినల్ ఏమంటారు?
ఏమన్నారమ్మా? ఎవరో చెప్పారు? చెప్పండి. కరెక్టే, మీరు చెప్పింది తప్పేం కాదు. మళ్ళీ నేను అడుగుతున్నాను ప్రశ్న చెప్పి మీరు ఏమనుకోవద్దు. చెప్పండి. శరీరము రక్తం తాగడం ఏమంటారండి? అట్లా అనండి. వాస్తవికంగా తప్పు పదజాలం. నరమాంస భక్షకులు ఏమంటారు? ఇది ఏమని స్ప్రెడ్ చేశాడంటే అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా రే వీరు కూడుకుంటారు, ఏదో శరీరం అని విడుస్తారు, ఏదో రక్తం అని పోస్తారు, వీరు నరమాంస భక్షకులు రా, వీరు మాలు కూడా తినిస్తారు అని స్ప్రెడ్ చేశారు. మీకు అర్థమైందండి? అంటే క్రైస్తవుల మీదకి ఎందుకు ఉసగొల్పాడు, క్రైస్తవుల మీదకి ఎందుకు ఆ యొక్క నిందను వేశాడు అని అంటే, ఒకటి వాళ్ళు ఆరాధించరు అని, రెండోది ఏమిటంటే వీళ్ళు నరమాంస భక్షకులు అని ప్రచారం చేశాడు. అర్థమైందండి? మూడోది ఏమిటనంటే గొప్ప గొప్పల భార్యలందరూ కూడా క్రీస్తుని అంగీకరించారు. క్రీస్తుని అంగీకరించిన తర్వాత ఈ భర్తలు దేవుని ముఖం అంటే ముఖం అంటారు. అందుకు వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే భర్తలకు దూరంగా ఉండి నీలో అయిపోయారు నాలో అయిపోయారు అంటే వీలుంటా ఉంటే వీళ్ళందరూ కూడా నీరో చక్ర దగ్గర వెళ్ళి మా భార్యలందరూ కూడా మా యొక్క ఇంట్లో ఉండట్లేదు, వాళ్ళు ఏదో క్రీస్తుని అంగీకరించారంట, వాళ్ళు మాతో సంబంధం లేనట్టుగానే ఉంటున్నారు. కాబట్టి ఈ క్రీస్తుని అంగీకరించిన వారు బోధ చేసేవారు ఎవరైతే ఉన్నారో, లేదా క్రీస్తుని అంగీకరించిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మొట్టమొదటి మన దేశాలు మన పట్టణంలో నుంచి అని చెప్పి ప్లాన్. అర్థమవుతుందండి? ఇది 4వ కారణం. 3వ కారణం, మొట్టమొదటి నమస్కరించడం అనేది ఒక కారణం, రెండవది బల్ల తింటారు అనేది ఒక కారణం, మూడవది గొప్ప గొప్ప భార్యలందరూ కూడా మంచి ఉన్నతమైన స్థానంలో కలిగిన భార్యలందరూ కూడా క్రీస్తుని అంగీకరించారు. అక్కడ చరిత్ర ఇది. తర్వాత ఆది కాండములో నోవాహు ఉన్న కాలంలో ప్రపంచమంతా ఎలా కొట్టుకుపోయిందండి? అంటే ఒక్క మాటలో నీరు ద్వారా తుడిచిపెట్టుకుపోయింది. ఓకేనా? ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే సువార్త చెప్పేటప్పుడు కొంత పదజాలం వాడారు. ఏం పదజాలం చెప్పనా? దేవుడు తప్పకుండా ఈ ప్రపంచం మీదకి లోకం మీదకి తీర్పు తీర్చబోతున్నాడు, అది అగ్ని ద్వారా తీర్చబోతున్నాడు, ఆయన రెండవ రాకడ రాబోతున్నాడు, కాబట్టి మీరందరూ కూడా క్రీస్తుని అంగీకరించండి అని చెప్పి వీళ్ళు సువార్త చేశారు. ఇప్పుడు పట్టణం అంతా ఏమైపోతుంది? అది వీలే చేశారు. పట్టణం అంతా ఏమైపోతుంది? కాలిపోతుంది. వీళ్ళు ఏదైతే సువార్త చెప్పారో వీరే కాలబెట్టారు, దేవుడు వస్తుందని చెప్పాడు అని వాళ్ళ మీద ఏం చేశారు అంటే ఎలిగేషన్స్ పెట్టారు. ఈ విధంగా క్రైస్తవుల మీదకి నీరో చక్రవర్తి ఉసిగొల్పాడు. అనంతరము జనాలలోకి వెళ్ళిపోయింది ఆ యొక్క ప్రభావం. క్రైస్తవులు కనబడితే చాలు వాళ్ళని పట్టుకోవాలి, మరణశిక్ష విధించాలి అని వారి మీదికి ఒక జీవో పాస్ చేస్తారు. వాళ్ళని ఎలా చంపారో తెలుసునండి? ఇప్పుడు చెప్తాను చూడండి. ఉండగానే మనిషి మీద ఏం చేసేవారు? ఏం చేశారు వీళ్ళు? విభజన చేశారా? దేశాన్ని యొక్క సంస్కృతిని కాల్చేశారా? ఈ దేశం యొక్క ఏమంటారు ఇన్ఫర్మేషన్ అంతా వేరే దేశానికి ఇచ్చారా? క్రీస్తుని అంగీకరించినందుకే. మైనం పోసి ఏం చేసేవారు? మైనం అంటే అర్థమైందా మీకు? మైనం అంటే మీ అందరికీ ఒక్క తలంపు రావడానికి ప్రయత్నం చేస్తా. రాత్రిని మన ఊర్లలోకి వచ్చి గుడిసెలు వేసుకొని రాత్రిని కరగబెట్టి ఒక వేరే గిన్నె తయారు చేస్తారు, దాన్ని మైనం అంటారు. దాన్ని ఇంత పెద్ద గిన్నెలో తయారు చేసి అట్లే మనిషి మీద వస్తారు, వాళ్ళు చనిపోతారు. మనకు రాదా కష్టం, కానీ మనం సుఖంగా ఉన్నాం. సార్వత్రిక సంఘము, ఆదిమ సంఘము పడ్డ కష్టం మనకి ఇంకా రాలే. మనకేముండే తెలిసిన, నాకు పాటలు ఇవ్వలేదు, నాకు వాక్యం చెప్పనియలేదు, నన్ను సంఘ పెద్దగా పెట్టుకోవట్లేదు, సేవకుని అతను మాట్లాడు, ఇగో చూపిస్తాడు, ఇది మనకు బాధ. కానీ ఇక్కడ ఉన్న బాధ అది కాదు. ఇక్కడ ఉన్న బాధ సంఘము స్ప్రెడ్ కావాలి. కష్టపడ్డారు, మైనం పోయించుకున్నారు, క్రీస్తుని విడవలే. మైనం పోయించుకున్నారు, క్రీస్తుని విడవలే. కొంతమంది ఎలా చెప్పేవారు తెలిసిన, రాజు భోజనం చేసిన తర్వాత తన అంతఃపురంలో వాకింగ్ వరకు వెలుగు కావాలి, మనిషి మీద విశ్వాసం మీద కిరోసిన్ పోసి వాడిని అంటి పెడితే వాడు అదంతా తిరిగేవాడు. అప్పుడు ఈయన వాకింగ్ చేస్తూ అటు తిరిగేవాడు. మనకు రాలే కష్టం, ఇంకా మనకు చాలా సుఖం ఉంది.
మనం జీవిస్తున్న క్రైస్తత్వానికి బైబిల్లో ఉన్న క్రైస్తత్వానికి బ్యాలెన్స్ లేదు, చాలా వ్యత్యాసం ఉంది. వారు పడ్డ కష్టము సంఘము ఎదగడం కొరకు కష్టపడ్డారు. ఈరోజు ఎందుకు కష్టపడుతున్నారు చెప్పనా? విడదీయడానికి కష్టపడుతున్నారు. ఈరోజు సంఘం దేని కొరకు కష్టపడుతుందండి? విడదీయడానికి కష్టపడుతున్నారు. సేవకుల మీద నిందలు వేయడానికి కష్టపడుతున్నారు. అన్ని విడిచిపెట్టుకునే కదా వచ్చింది. కొంత ఇగో చూపిస్తారు అనుకోండి సేవకులు, ఏమనుకోలేడు మనసులో, అన్ని విడిచిపెట్టి వచ్చాడు రా. దావీదంతటి వాడే అనుకున్నాడు సౌలు మీద. యాక్చువల్లీ ఏ కోణాన సౌలు అని చూడండి, ఒక్క కోణం చూపించండి. అయినా సరే దావీదు ఏమనుకున్నాడు, కానీ ఈ రోజున అనుకోవట్లే. అభిషేకించబడిన వాడు తన బాణ తనకు పోని అని అనుకుంటున్నారా? విడదీయడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప సంఘం అభివృద్ధి చెందడానికి ప్రయత్నం చేయట్లేదు. ఆనాటి క్రైస్తవులు బోన్లో వేసేవారు, మానభంగాలు చేసేవారు, విశ్వాస స్త్రీలని మానభంగాలు చేసేవారు. మీకు బ్లాండినా గూగుల్లో చూడండి ఒకసారి. బ్లాండినా ఆ స్త్రీని, అమ్మాయిని, యవ్వన ప్రయాణం కలిగిన అమ్మాయి, క్రీస్తు కొరకు నిలబడినందుకు ఆమెని పెద్ద హాల్లో అనగా పెద్ద గ్రౌండ్లో పెట్టి ఫస్ట్ ఆమెను ఏం చేస్తారనంటే ఆవులతోని పొడిపిస్తారు. దానికంటే ముందు మానభంగం చేస్తారు. ఆ తర్వాత తీసుకొచ్చి గ్రౌండ్లో పెడతారు. తర్వాత ఆమెని ఆ యొక్క ఆవులతో పొడిపిస్తారు. చావకపోతే తీసుకొచ్చి సింహానికి వేస్తారు. దేని కొరకు చెప్పనా? విచిత్రం ఏంటో చెప్పనా? కొంతమంది ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే ఆమె మరణించేటప్పుడు కొన్ని వేల మంది ఫుట్బాల్ ప్లేయింగ్ చేసేటప్పుడు ఏ విధంగా అయితే కూర్చుంటారు క్రికెట్ ప్లేయింగ్ కొరకు చూస్తేందుకు, ఆ విధంగా కూర్చొని కొన్ని వేల మంది రక్షింపబడ్డారు. ఆమె ఒక్క మరణము ఎంతమంది? కొన్ని వేల మంది రక్షణ. ఎంతమంది కొరకు ప్రయత్నం చేస్తున్నారండి? సేవకుడు, కొత్త సేవకుడు వస్తే రెస్పెక్ట్ ఇచ్చే రోజులు లేవు ఈ రోజున. నాకే అని కాదు, ఎవ్వరికి లేవు. ఒక విశ్వాసం వస్తున్నాడు, కొత్తగా మీ సంఘంలోకి విశ్వాసం వచ్చాడు, ఎంతమంది మాట్లాడుతారండి వెళ్ళి, బ్రదర్ ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లుంటారో తెలుసునా? ఆయన ఎవరా, ఏదో గదిలోకి వచ్చినట్టుగా చూస్తాం. ఏం రెస్పెక్ట్ ఇచ్చాం? సంఘం అంటే ఏంటి అది మర్చిపోయాం. రాజకీయం మీదేసుకుని తిరుగుతున్నా, వాక్యం మర్చిపోయాం. ఏం మీదేసుకుని తిరుగుతున్నా? మీదేసుకుని తిరుగుతున్నా. ఇదే సంఘములు, ఇదే వాస్తవికముగా. దానికి మించి మాట్లాడాలండి ఏదైనా మాట్లాడితే. అందుకే నేను ఒక పాట పాడా, యూట్యూబ్లో ఉంది, విశ్వాసి రమ్ము అనే పాట ఉండిద్ది. మనిషి జీవితము అలుగుట సనుగుట కాదు, అది విశ్వాస జీవితం అంతకన్నా కాదు, అంతకన్నా కాదు, అంతకు మించి మనం ఆలోచన చేయాలి. క్రైస్తవ జీవితం, వీరిని క్రైస్తవులు అనబడిన వారిని రోమా పట్టణంలో హింసిస్తున్నారు, కాల్చివేస్తున్నారు. కొంతమందిని ఇంకేం చేశారు ఆయన అంటే, జంతువును చంపి దాని స్కిన్ తీసి, దాని లేయర్ తీసి, దాని మీద ఉప్పు రాస్తారు. ఉప్పు రాసి విశ్వాసిని బ్రతికుండగాని కాళ్ళు చేతులు కట్టేసి ఈ చర్మంలో వేసి కుట్లు వేసి వెండలో వేసేస్తారు. ఏం జరిగింది? అది ఒకేసారి చంపేయదు, మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా బిగిసుకపోయి తబలా ప్లేయింగ్ చేసే వాళ్ళకి తెలిసింది. రిపేర్ సెంటర్కి పోతారు కాబట్టి ఎంత గట్టిగా ఉండిద్దో తెలిసిన, నీళ్ళల్లో వేయకపోతే ఆ లేయర్ని మనం గోస్తుంది, అంత గట్టిగా ఉండిద్ది. అంత గట్టిగా అయ్యేంత వరకు ఆహారం లేకుండా అందులో మూలిపోవాలా, కేవలం క్రీస్తుని అంగీకరించినందుకే, కేవలము క్రీస్తుని అంగీకరించినందుకే. అటువంటి వారికి ఏమని రాస్తున్నాడు తెలిసిన? చివరి పాయింట్ చదవాలి. ఇప్పుడు ఏమంటున్నాడు? మీకు కృపయు సమాధానము ఎవరికి? చనిపోతున్న వారికి, మైనము పోయబడుతున్న వారికి, ఆ యొక్క చర్మపు తోలులో కుట్టబడుతున్న వారికి, కిరోసిన్ పెట్టి అంటిస్తున్న వారికి. ఇంకా కొంతమందిని ఎట్లా చంపేవారు అని అంటే, మీకు లాటిన్ నుంచి ఇంగ్లీష్కి తర్జుమా చేసిన జాన్ విక్లీఫ్ని ఎట్లా చంపారు అని అంటే, ఒక పెద్ద, ఇక్కడ వీళ్ళు కనబడదేమో, ఒక ఇలా పెడతారు, కట్టెలన్నీ ఇలా పేరుస్తారు, అన్ని ఇలా పేర్చి మధ్యలో ఒక కట్టె పెడతారు. మధ్యలో ఒక కట్టె పెట్టి మనిషిని అక్కడికి తీసుకొని నిలబెట్టించి ఈ రెండు చేతులు వెనక కట్టేస్తారు. ఫస్ట్ కింది కట్టెల మీద కిరోసిన్ పోస్తారు,
దానికి మంట పెట్టి ఇప్పుడు అడుగుతుంటారు, కిందనేమో మండుతుంటది, దానికి మంట పెట్టి ఏమంటారంటే ఒక్క మాట చాలు, క్రీస్తు దేవుడు కదని చెప్పు, ఇప్పుడే నీ మీద నీళ్లు పడతాయి, నువ్వు బయట దిగుతావంట. జాన్ విక్లీఫ్ ఏమంటారో తెలిసిన, ఇది చాలా హాయిగా ఉందయ్యా అని అంటాడు. అందుకు నీకు ఇంగ్లీష్లో బైబిల్ వచ్చింది, ఇంగ్లీష్ నుంచి నీకు తెలుగు బైబిల్ వచ్చింది, అందుకు వచ్చింది. ఎంతోమంది విశ్వాసులు, పాస్టర్స్ ఈ సంఘ చరిత్రలో చనిపోయారు. అందుకే ఆదిమ సంఘం గురించి చరిత్ర తెలుసుకోవాలి. దాన్నే చర్చ్ హిస్టరీ అని అంటారు, దాన్ని హిస్టారికల్ థియాలజీ అని అంటారు. దాన్ని నేర్చుకోవాలి, రోషం పెరిగిద్ది. అలాంటి వారికి పేతురు ఏమంటున్నాడు అని అంటే, కృపయు సమాధానం కుదిరిద్దామాట. ఇప్పుడు ఒకవేళ మన విశ్వాస గృహంలో ఎవరికైనా ఇటువంటి కష్టం వస్తే, నేనే పోయి నేనే ఉన్నాను అనుకోండి, నేను వచ్చి నీకు కృప సమాధానం ఇస్తుంది అక్కడ ఏమంటుంది, నీకు ఏం తెలుస్తుందన్న బాధ నాకు తెలుస్తుంది. ఆ బాధ నా కొడుకు నా భర్తని చంపేసిన విషయం నాకు తెలుసు అంటారా? పేతురు అదే కదా రాసింది అక్కడ. మైనం మోయబడుతుంది. మైనమే కాదు, ఈ శ్రమలు రోమా పట్టణం అంతా, రోమా సామ్రాజ్యానికి విస్తరించడానికి నీరో చక్రవర్తి ప్రోత్సాహపరిచాడు. దానికి వీరు కానీ ఏం చేశారు అంటే, ఇది అన్ని ప్రదేశాలకి ప్రవహిస్తుందని చెప్పి వీరు విశ్వాసులందరూ కూడా దూరంగా పారిపోయారు. అందులో కొన్ని పేర్లు మెన్షన్ చేశాడు పేతురు. చూడండి, ఇప్పుడు ఉన్నాయా పేర్లు? ఉన్నాయి అందులో. మనం ఏమైనా కలిపామా? చూడండి ఒకసారి ఏమంటాడు. పొంతు, గలతియా, కప్పదోకియా, ఆసియా, బితునియా ఉన్నాయి అన్ని దేశాలు. ఇవన్నీ పేర్లు ఎందుకు తీసుకొచ్చాడో తెలిసిన, రోమా పట్టణము కాలిపోతుంది, క్రైస్తవుల మీదకి ఉసగొలుపుతూ వచ్చాడు. వారందరూ ఇప్పుడు ఏం కావాలి అంటే పారిపోతున్నారు. మీరు పారిపోతున్నారు కదా, సమాధానంగా ఉండండి, ఎక్కడ ఉన్నవారు అక్కడనే ఉండండి. అనగా పారిపోతున్న వారందరూ పారిపోయి మంచి ప్రదేశంలో బ్రతకండి, సమాధానంగా ఉండండి, భయపడకండి, శ్రమలు వస్తే చాలా జాగ్రత్తగా ఉండండి. వారికి రాస్తున్నందుకు ఈ పత్రికలు రాయాల్సి వచ్చింది. అర్థమైందండి? ఇప్పుడు తెలుసునా, నేటికి కూడా మనకు ఆ కష్టం తెలియదు, మన తెలుగు రాష్ట్రాలు ఆ కష్టాలు తెలియదు. కానీ నేటికి కూడా ఇలాంటి కష్టాలు ఎక్కడున్నాయనంటే, కమ్యూనిస్ట్ పార్టీ ఎక్కడ ఉండిద్దో అక్కడ ఉంటాయి, ఇస్లామిక్ పార్టీ ఎక్కడ ఉండిద్దో, ఇస్లామిక్ మతం ఎక్కడ ఉండిద్దో అక్కడ నేటికి కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొరియా. ఏమండి, కొరియా ప్రాంతం ఎలా ఉండదు తెలిసిన? నార్త్ కొరియాలో, సౌత్ కొరియాలో అంతేం లేదు, కానీ నార్త్ కొరియా ఎలా ఉంది అంటే, మనిషి బైబుల్ పట్టుకొని కనబడితే మరణశిక్ష విధిస్తున్నారంట. మనిషి బైబుల్ పట్టుకొని చదవడండి, రోడ్డు మీద యాక్చువల్ అది బైబుల్ అని కూడా కనబడకుండా దాచుకొని తిరుగుతాడు, అయినా సరే కనబడితే మరణశిక్ష. నేటికి అక్కడ అట్లే ఉంది. నేటికి నేను చెప్పేది, నేటికి వీడియో చూశాను నేను. ఇకపోతే ఇక అబుదుబాయ్ కావచ్చు, ఇక మీరు ఏమైనా పెట్టుకోండి పేర్లు, అక్కడ కనబడితే చాలు, మనందరికీ తెలుసు, నది రోడ్డు మీద వేలాది మంది చూస్తుంటే చిరచ్ఛేదనం చేస్తారు. వీళ్ళేమైనా మానభంగాలు చేశారా? ఈ దేశానికి ఆ దేశానికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? లేకపోతే ఎవరికొరకు కొట్లాడ పెడుతున్నారు? ఎవ్వరికి లేదండి. ఈయన నిజమైన దేవుడు అని నమ్మినందుకు ఈ ప్రాబ్లమ్స్, అంతే కదండి. ఏమంటాం మనం యాక్చువల్ ఇతరులని? ఏమనం అయినా సరే మన మీదకి ఎందుకు అటాక్? క్రీస్తు లేడు కాబట్టి మన మీదకి అటాక్. యాక్చువల్లీ మన మీద జరిగే అటాక్ కాదు అది. ఎవరి మీద జరగాలంటే క్రీస్తు మీద జరగాలి. ఆయన ఈ భూమి మీద అంటే ఆయన మీద జరిగేది, భూమి మీద లేడు కదా, మరి ఎవరి మీద జరగాల? ఎవరైతే ఆయన అనుసరిస్తున్నారో, ఎవరైతే ఆయన ఫాలోయింగ్ చేస్తున్నారో వాళ్ళని అటాక్ చేస్తున్నారు. అదే ప్రపంచం అంతా విస్తరించబడింది. ఈ విధంగా అక్కడున్న కష్టాలని ఆధారం చేసుకొని వారిని ఓదార్చడానికి, వారిని ఆదరించడానికి, మీరు ఇంకా బలంగా ఉండండి, దేవుని కృపలో నిలకడగా ఉండండి అనడానికి పేతురుకు రాసిన 2 పత్రికలు రాయాల్సి వచ్చింది. ఇకపోతే మనం ఇంకొకటి అర్థం చేసుకోవాలి, పేతురు ఈ పత్రిక రాయడానికి అర్హుడేనా? ఏమండి, మొట్టమొదటిగా ఆయన శ్రమ వచ్చినప్పుడు ఏడున్నాడండి? దెబ్బకు పారిపోవడం కాదు, అబద్ధం కూడా ఆడాడు. ఆడారా లేదా? ఈ పేతురు పత్రిక రాయడానికి అసలు పేతురు అర్హుడు కాదు. విచిత్రం ఏంటో చెప్పనా, ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాల్సింది,
మొదటిగా శ్రమ వచ్చినప్పుడు నిలబడలేమేమో కానీ సెకండ్ టైం శ్రమ వచ్చినప్పుడు నిలబడాలి. పేతురుకి ఫస్ట్ టైం శ్రమ వచ్చింది, అబ్బో నా ప్రాణం అవుతుందని చెప్పి ఏం చేశాడు? పారిపోయి వెళ్ళిపోయాడు. కానీ సెకండ్ టైం తనకి శ్రమ వచ్చింది, తనకే కాదు తన కుటుంబానికి వచ్చింది. భార్యని రోమా ప్రభుత్వం వచ్చి తీసుకుని పోయేటప్పుడు మరణశిక్ష విధిస్తారు నీకు, కాబట్టి నువ్వు ఏమి ఏడవద్దు, నీ కొద్దిగా నొప్పి బాధ అనిపించినప్పుడు ప్రభువుని గుర్తు చేసుకో, క్రీస్తుని గుర్తు చేసుకో. ఆయన ఏ విధంగా అయితే అనుభవించాడో అది మనకు తెలుసు కదా, నియర్ బైలో ఉన్నారు కాబట్టి తెలుసు కదా, కొద్ది జ్ఞాపకం చేసుకో అని భార్యను కూడా ధైర్యపరిచాడు. ఈవెన్ పేతురు కూడా మరణశిక్ష విధించబడింది. సిలువ వేసినప్పుడు ఏమన్నాడని మనందరం తెలుసు, నేను యేసు క్రీస్తు వారిలాగా సిలువ వేయబడటానికి యోగ్యుని కాదు. మరి ఎలా? తల క్రింద లేదు. చూడండి, ఫస్ట్ శ్రమ వచ్చినప్పుడేమో నిలబడలేకపోయాడు, కానీ సెకండ్ శ్రమ వచ్చినప్పటికి ఏమంటున్నాడు అంటే ఆదరించే మాటలు చెప్పాడు, తనకు శ్రమ వచ్చినప్పుడు అలా నిలబడ్డాడు. పేతురు రాసిన పత్రిక ఆయన రాయడానికి అర్హుడు. చాలా విషయాలు చెప్తాడని, ఎంత మంచి ఆదరించే మాటలు చెప్తాడు అని అంటే మనం చూస్తాం. ఇప్పుడు ఇక్కడ మనం ఒక హెడ్డింగ్ పెట్టుకొని ముందుకు వెళ్తాం. నేను ఇంకా మీకు అంతా చెప్పింది ఇంట్రడక్షనే. మీరు మెసేజ్ అనుకుంటున్నారు, ఇంట్రడక్షన్కి అర్ధగంట అయింది, మెసేజ్కి తప్పకుండా 1.5 hours పట్టింది. ఓపిక కలిగి కూర్చోండి. రైట్, మంచిది. మనకి శ్రమ వచ్చినప్పుడు మనం ఏం చెయ్యాలో తెలుసా? ఇది మన హెడ్డింగ్. అదేవిధంగా ఎలా స్పందించాలో తెలుసా? దానికి పేతురు శ్రమలో ఉన్నటువంటి వారికి 3 విషయాలు చెప్పాడు. 3 విషయాలు చెప్పాడు. ఆ 3 విషయాలు ఏమిటి అని అంటే, మీకు శ్రమలు ఉన్నాయి, శ్రమల్లో ఏం చేయాలో అది తెలుసుకోండి అని ఒకటో చెప్పాడు. రెండోది, శ్రమల్లో పరిశుద్ధంగా ఉండండి. మూడోది, శ్రమల్లో సువార్త ప్రకటించండి. ఈ 3 చెప్పాడండి. ఈ 3 చెప్పాడు. అందులో మనము మీకు శ్రమలు ఉన్నాయి, శ్రమల్లో ఏం చేయాలో మీరు తెలుసుకోండి అని మొట్టమొదటి పాయింట్. దాంట్లో కొన్ని పాయింట్స్ చెప్తాను మీకు, దీంట్లో మళ్ళీ సబ్ పాయింట్ చెప్తాను. రైట్, పేతురు రాసిన పత్రిక, శ్రమల్లో మనకు శ్రమలు ఉన్నాయి, శ్రమల్లో ఏం చెయ్యాలి అనేది పేతురు చెప్తున్నాడు. చూడండి, 1వ అధ్యాయము 6వ వచనము 7వ వచనం. అందరికి చదవండి. మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెం కాలం మీకు దుఃఖం కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము, జాగ్రత్త వినండి, నశించిపోవచ్చున్న సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు చాలు. ఏమండి, దేనికి పోలిక చేశాడండి? చూడండి, ఒకటేమో నశించిపోయేదాని గురించి మాట్లాడాడు, ఒకటేమో ఉన్నతమైన దాని గురించి మాట్లాడాడు. నశించిపోయేదానికి పెట్టిన పేరేంటో చూడండి ఒకసారి. ఇందువల్ల మీరు మిక్కిలి ఆనందించినారు కానీ అవసరం ప్రస్తుతం కొంచెం మీకు దుఃఖం కలుగు. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది. నశించిపో అంటే ఏది నశించిపోయేది? ఒక్క మన వాడుక భాషలో చెప్పాలి అంటే, విశ్వాసులారా, ఈ లోకంలో నశించిపోయే సువర్ణమే అగ్ని వలన పరీక్షింపబడుతుంటే, ఈ విశ్వాసము పరలోకం తీసుకుపోయేది దేని చేత పరీక్షింపబడాలి మరి? అవునా కదా? పోలిక చూశారండి. ఈ లోకంలో సువర్ణం ఏంది? నశించిపోయేదే. ఈ నశించిపోయే సువర్ణంకి ఎన్ని టెస్టింగ్లు అండి, ఎన్ని టెస్టింగ్లు! ఈ టెస్టింగ్ అంతా కూడా దేని కొరకు తెలుసు? నశించిపోవడం కొరకే. మరి నీ విశ్వాసం ఉంది కదా, ఫేక్ కాదది. నీ విశ్వాసము ఫ్రాడ్ కాదు. నీ విశ్వాసం ఏంటి? ట్రూ, సత్యం. అది పరీక్ష ఉండాలనా వద్దా? ఇప్పుడు చెప్పండి, కొన్ని మెసేజ్లు వినపడతా ఉంటాయి అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు యూట్యూబ్ అంతా దాంతో నిండిపోయింది. ఏ మెసేజ్లు అవి? నాకు తెలిసి ఈరోజు మీకు తెలిసిన క్రైస్తవులకి సంఘములో కష్టం వస్తే ఇప్పుడు ఏమనుకుంటారు చెప్పనా? పాపం చేశాడు కాబట్టి ఏదో వచ్చింది అన్న కష్టం మనకి. విచిత్రం అండి. ఆ విశ్వాసికి యాక్సిడెంట్ అయ్యిందో లేకపోతే ఏదో ఇబ్బంది అయ్యిందో ఇమ్మీడియట్ గా జడ్జిమెంట్ రెడీ కూర్చుంటా పేపర్ పెన్నులు పట్టుకొని. ఏమని? ఏదో తప్పు చేశాడు మనోడు, దేవుడు అందుకు పెట్టాడని శిక్ష. నీకేం తెలుసు అండి? నీకేం తెలుసు? నీకు తెలుసునా? అసలు శిక్ష రాకపోతే మనము ఫేకో లేకపోతే అనుకోవాలా? అది అసలు విషయం. క్రైస్తవులు అనబడిన వారందరికీ శ్రమలు వెన్నుతో పెట్టిన విద్య. కానీ ఇప్పుడే వేరే ఉంది. నేను యూట్యూబ్లో ఏముంది తెలుసునా? శ్రమలు వస్తున్నాయా? ప్రార్థన చేసుకో.
నీకు శ్రమలు వస్తున్నాయి అని అంటే ఇంకా నువ్వు దేవునికి దూరంగా ఉన్నావని అర్థం. ఊరి దేవునికి దగ్గర ఉంటాయి కదా శ్రమలు వచ్చేది. నీకు ఇల్లు లేదు కాబట్టి నీకు దేవుడు దూరంగా ఉన్నాడు. కారు లేదు కాబట్టి దేవుడు దూరంగా ఉన్నాడు. నీకు ఉద్యోగం లేదు కాబట్టి దేవుడు దూరంగా ఉన్నాడు. ఎవరు చెప్పారు? ఈ మెసేజ్ ఇక్కడ లేవు, ఇందులో ఏమి లేవు. ఇందులో లేకున్నా వీడికి చదవరాక, ప్రిపరేషన్ రాక, అక్కడ ఉన్న కొంతమందిని ఆధారం చేసుకొని చెప్పడమే. దానికి కోట్ల మంది వ్యూస్, సంఘ చరిత్ర మొత్తం తారుమారు చేస్తున్నారు. రక్షింపబడిన వారికి శ్రమలో వెన్నతో పెట్టిన విద్య లాంటివి. శ్రమ వచ్చిందా తీసుకోవాల్సిందే. పౌలు చెప్తున్నా, పేదలు చెప్తున్నా. చదువు మరలా చదవండి. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధిపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై. ఇప్పుడు ఏమంటారు తెలిసిన? ఇది నిలిస్తే అది ఎక్కడ తీసుకెళ్తుందంట? యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మెప్పుయు మహిమయు ఘనతయు. నీకు శ్రమలు వస్తున్నట్ట చెప్పండి. ఇప్పుడు వస్తుందా? సంఘములో ఒక విశ్వాసం ఇంకొక విశ్వాసం అంటే పెద్ద ప్రాబ్లమే. ఇప్పుడు ఏది మరి నువ్వు ఓర్పు ఏదండి? నీకున్న చేతికి నా కరెక్ట్గా 5 ఏళ్ళు కరెక్ట్ లేవు. సంఘంలో అందరికి ఎందుకు కరెక్ట్ ఉంటారా? కొందరికి కోపం ఎక్కువ ఏమండి, కొందరికి జాయ్ఫుల్గా ఉంటారు, ఫ్రీడంగా మాట్లాడతారు, అందరూ ఉంటారు. ఒక్క రకం అని చెప్పలేము, వాళ్ళందరూ సంజాయించుకోవాలి. ప్రతి విశ్వాసం ఉందా భారం. ఒకరి మీద ఒకరు నింద చేసుకోవడం లేదు. మన విశ్వాసము ఫేక్ కాదు, అది అమూల్యమైనది. అమూల్యమైన పదం ఎడబడతారు అసలు ఆలోచన చేయండి. పాలకు కూడా వాడరండి. వాడతారా మీరు ఎప్పుడైనా పాలకి? అయినా సరే చూడండి, విశ్వాసానికి వాడబడింది. రైట్. ఇప్పుడు మనం కొన్ని విషయాలు చూసుకుందాం. చూడండి ఒకసారి 2వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట అంటాడు. ఏమంటాడు చూడండి. అన్యులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గంగా దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి, అంటే ఈ లోకంలో అన్యులు ఉన్నారు కదా, వారు మనల్ని దూషిస్తారు. దూషించినప్పుడు మనం ఇమీడియట్ గా రియాక్ట్ కాకూడదు. మరి ఏం చేయాలి? మన సత్క్రియ అప్పుడు బయట పెట్టాలి. సత్క్రియ పక్కన పెట్టు. నేను క్రీస్తుని నమ్మకపోతే బిడ్డ నీ పని చేద్దురా. ఈ డైలాగ్ వచ్చేదా రాదా? అవునా కాదండి? అది మన యొక్క ఒరిజినాలిటీ. బైబిల్ 5 నిమిషాలు పక్కన పెడతాం. ఏంటో తెలిసిన ఏడో ఉంటాడు అసలు. బైబిల్ ఎందుకు పక్కన పెడతాం? పెట్టకూడదు కదా పట్టుకుంది. ఏమండి ఎడిపోతుంది క్రైస్తత్వం. ఇక్కడ ఏమంటున్నాడు? సత్క్రియలు వ్యక్తపరచాల్సిందే. సత్క్రియని మీరు ఒకవేళ ఏమంటారు, పర్యాయ పదాలు చెప్పండి. సత్క్రియ, సత్ ప్లస్ క్రియ. సత్ అంటే ఏంటి? మంచి. అంటే వాడు చెడు చేసినప్పుడు నువ్వు ఇప్పుడు ఏం చూపించాలా? కనపరచాల్సిందే. తప్పదు. తర్వాత ఏమంటాడు ఒకసారి 19వ వచనం. ఎవడైనను అన్యాయంగా శ్రమ పొందొచ్చు దేవుని గూర్చిన మన సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును. హితమంటే మంచిదమ్మ. అవును, సంఘంలో నీ మీద కావాల్సి ఎలిగేషన్స్ పెట్టారండి. సైలెంట్గా ఉండాలి. చూద్దాం ఇప్పుడు మీకు అది చెప్తాను. అసలు అన్యులు తిట్టినప్పుడు, ఇతరులు మనం దుఃఖపరిచినప్పుడు మనం ఎందుకు సహించాలి? మీకు అర్థమైందన్న ప్రశ్న. మనం ఎందుకు సహించాలి? కొన్ని కారణాలు చెప్పాడు. నేను మిమ్మల్ని బయటికి తీసుకురాను, పేతురు పత్రిక నుంచి మిమ్మల్ని బయటికి తీసుకురాను. ఎట్టకేలకు పేతురు పత్రికల్లో ఉంచుతా. అందులో నుండి మనం చూద్దాం. అందులో ఈ రోజు స్విమ్మింగ్ చేసి వెళ్ళిపోవాల్సిందే. పేతురు, మీరు ఇతరులు తిట్టినప్పుడు సత్క్రియ కనపరచండి, ఇతరులు మిమ్మల్ని దుఃఖపెట్టినప్పుడు మీరు ఓర్చుకోండి, అది మంచిది అని చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు ఇట్లా అంటే ఇక్కడ ఒక మాట ఉంది. మనము శ్రమల్ని ఎందుకు సహించాలి, ఎందుకు ఇతరులు మనం తిట్టినప్పుడు సహించాలి అని అంటే కొన్ని కారణాలు ఉన్నాయి. అవేంటో చూపిస్తాం చూడండి. మొట్టమొదటిది 1 పేతురు 2:21-22 చదవండి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి. ఎవరి కొరకు? అన్యుల కొరకు అనలే, పొరపాటు కూడా అనలే. ఎవరి కొరకు అన్నాడు? మీ కొరకు బాధపడి. బాగా అర్థం చేసుకోవాలి. ఏం చేయాలంటే అడుగు జాడలు. కొంతమందికి కొన్ని ఫాలోవర్స్ ఉంటారు. ఏమంటారండి? ఇందులో కూడా సినిమాలు చూస్తారు ఉంటారుగా. మామూలుగా ఇంకా పుట్టుకొని వచ్చి ఇప్పుడు ఈ రోజుల్లో కామన్ కదా. హీరోలు చాలా మందిని ఇష్టపడే ఉంటారండి. వాడు ఏ డ్రెస్ వేస్తే వీడు ఆ డ్రెస్ ఎత్తాడు. వాని కటింగ్ కోడికొచ్చి అయితే వీళ్ళు కూడా కోడికొచ్చి అయితే దెబ్బకు ఇట్లా లేచిద్ది.
ఏమండి వాడు టీ షర్ట్ ఏది వేసుకుంటే వీడు అది వేసుకోవాలి. ఏమండి దాని అర్థం ఏంటి? హీరోయిన్ ఏది వేసుకుంటే ఆమె వేసుకుంటుంది, స్పోర్ట్స్ మ్యాన్ ధోని వేసుకుంటే వీడు అది వేసుకుంటాడు. ఏంటి దాని అర్థం? ఫాలోయింగ్. వీళ్ళేమో వీరికి కొన్ని ఆరాధ్య దైవాలు ఉన్నాయి, వారిని ఫాలో అవుతున్నారు. మరి మనం ఎవరిని ఫాలో అవుతున్నాం? మన క్రీస్తు డ్రెస్సింగ్ అది కాదు, పక్కన పెట్టండి. మొట్టమొదటి ఏంటో తెలిసిన తన అడుగు జాడలు నడవాలి. ఇది తనకున్న నియమం. ఏంటిది తనకున్నది? అడుగు జాడలు ఏంటి? ఒకటి తిట్టాడు, యేసుక్రీస్తు ఓర్చుకున్నాడు, నేను ఓర్చుకోవాలి, తప్పదు. నేను అర్థమవుతుందండి. ఇది కొద్దిగా సంఘానికి చేదు, సంఘానికి చేదు. చెప్తాను. ఇంకా రెండవ పాయింట్ ఏంటంటే మనకు శ్రమ వచ్చినప్పుడు ఎలా స్పందించాలి అది కూడా చెప్పాడు పేతురే. చూడండి ఒకసారి ఏమంటాడు, 2వ అధ్యాయం 23వ వచనం. ఆయన దూషించబడియు బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పట్టుబడియు న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తను తాను అప్పగించుకొనెను. ఏమైనా సరే దేవుడు మాట్లాడాడా యేసుక్రీస్తు వారు? అన్యాయపు తీర్పు అంటాం కదండి. నాదికు చూడండి, మీకు ఒక మళ్ళీ ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి. చదివేటప్పుడు బైబుల్, చెప్పేటప్పుడు ఇక్కడ ఉన్న వ్యక్తిని మాత్రమే చూడాలి. మిగతాది రివర్స్ చేశారనుకోండి వాక్యం అర్థం కాదు. చదివేటప్పుడు నన్ను చూసినా ప్రాబ్లమే, చెప్పేటప్పుడు బైబుల్ చూసినా ప్రాబ్లమే. కాబట్టి రెండు కరెక్ట్గా చేయండి. చాలా మంది బైబుల్ చూస్తున్నారు, ఇంకా ఏమైనా కింద దొరికింది. ఇప్పుడు మీకేం అర్థం కాదు, ఇంటికెళ్ళి చదవండి. ఇప్పుడు మీకు అర్థం కావాలి. ఇక్కడ ఒక మాట అంటూ వచ్చాడు, ఏమిటనంటే ఆయన నోట ఏ కపటం కనబడలేదు, ఆయన దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను అప్పగించుకుంటూ వచ్చాడు. న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి అంటే ఈయనకు అన్యాయం జరిగిందని కదా అర్థం. ఇప్పుడు మీకు ప్రశ్న వస్తుంది, ఏమిటంటే దేవుడు అన్యాయ తీర్పు పొందాడా లేదా? అన్యాయం అంటే తీర్పు అంటే ఏమనుకుంటున్నారు మీరు? మీ యొక్క ఎక్స్ప్లెనేషన్, మీ డెఫినేషన్ ఏంటో నాకు తెలియాలా. నేను ముగిస్తాను, అంటే ఇప్పుడు కాదులే, ఆ వచనాన్ని ముగిస్తాను. ఓకే, ఈ బ్రదర్ ఏం చెప్పాడు అంటే చేయని తప్పుకి శిక్ష అనుభవించండి. ఇంకా చెప్తారా? మళ్ళీ డివైడ్ చేయాలి అందరినీ. త్వరగా చెప్పండి. అన్యాయపు తీర్పు అంటే మీ మనసులో ఏమనుకున్నారు ఇన్ని రోజులు? ఏంటమ్మా? నా కొరకు రావడం అంటే నా కొరకు వచ్చి ఆయన ప్రాణం ఇవ్వడం. ఓకే, ఇంకా మీరు అన్ని ఆత్మీయార్థాలు చెప్తున్నారా, లిటరల్ గా చెప్తున్నారా? మీరు అన్ని ఆత్మీయార్థాలు చెప్తున్నారు. ఇక్కడ ఏం ఆత్మీయత గురించి అడగలే, నేను లిటరల్ గానే మాట్లాడుతున్నాను. అన్యాయపు తీర్పు అంటే ఏంటో తెలిసిన? ఆయన ఏదో పరలోకాన్ని విడిచి భూలోకానికి రావడం, రక్తం కార్చడం, నువ్వు ఇప్పుడు అది అవన్నీ ఏం లేవండి. అన్యాయపు తీర్పు అంటే అన్యాయపు తీర్పే. 72 మంది సన్నిహితుని సభ ఉండాల్సిందే. ఆ సన్నిహితుని సభ ఎప్పుడు జరుగుతుంది అంటే ఉదయం 10 గంటల నుంచి జరుగుతుంది. ఆ 72 మందిలో ఒక ప్రధాన యాజకుడు కూర్చుంటాడు. 71 మంది సన్నిహితుని సభ, ఒక వ్యక్తి ప్రధాన యాజకుడు మెయిన్ టేబుల్ మీద కూర్చోవాలి. ఆ యొక్క వ్యక్తి ఎవరైతే ముద్దాయి ఉన్నాడో ఆయన నిలబడాలి. నిలబడ్డప్పుడు ఆయన పక్కన ఇద్దరు కూడా ఐ విట్నెస్ ఉండాలి. ఐ విట్నెస్ అంటే కళ్ళతో చూసిన వారు 3 ఉండాలి. ఇప్పుడు వీరు 3 కూడా ఈయన తప్పు చేశాడని చెప్పి నిర్ధారణ జరిగితే ఈయన మీద శిక్ష విధించాలి. అందులో ఈ 71 మంది కూడా ఆమోదం జరిగితే శిక్ష విధించబడుతుంది. యేసుక్రీస్తు వారికి ఎప్పుడు జరిగిందో తెలిసిన న్యాయం అనగా ఆ యొక్క జడ్జిమెంట్ రాత్రి 2 గంటలకు జరిగింది. యోహాను సువార్త జరుగుతుంది తెలిసింది. రాత్రి 2 గంటలకు ఎంతమంది ఉన్నారో తెలిసిన? 4 ఉన్నారు. ఆ 4లో ఒక ఆయన ప్రధాన యాజకుడు, మిగతా 3 ఉంటారు. వాళ్ళు ఎవరైనా పటులు. ఇది అన్యాయ తీర్పు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు మాట్లాడాల్సిన అవసరం ఉందా లేదా? ఇక్కడ ఏమయ్యా నువ్వు మాట్లాడేది బాగానే ఉంది, కానీ ఇది నేను సన్నిహితుని సభలో మాట్లాడతా, ఉదయం 10 గంటలకు వచ్చి నేను సభా తీర్పులో మాట్లాడతా, నేను ఇతను ఇప్పుడు మాట్లాడని చెప్పి అనొచ్చునా లేదా? మనం అంటారులే, ఎస్ఐ మన దగ్గరికి వచ్చి అసలు అరెస్ట్ వారెంట్ ఉందా నీ దగ్గర చూపి ఫస్ట్ అంటామా? కానీ యేసుక్రీస్తు వారు కంప్లీట్గా మౌనం అయిపోయాడు. ఆ సన్నిహితుని సభలో కూడా అసలు ఆ సన్నిహితుని సభ కూడా రానియలే. ప్రధాన యాజకుడు డిక్లేర్ చేశాడు, అంగీ చింపుకున్నాడు, వీడు దైవదూషణ చేస్తాడని చెప్పేశాడు. ఇమీడియట్ గా జీవపాత చేశాడు, చక్రవర్తి పంపించాడు, సిలువ వేశాడు. దాన్నే ఇక్కడ ఏమంటున్నాడు అంటే, ఇక్కడ నిలబడి యేసుక్రీస్తు వారు నోటి మాట తెరవడానికి ఎందుకు తెలిసిన? ఇక్కడ నేను అన్యాయ తీర్పు పొందినా దీనంతా కూడా న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి అప్పచెప్తున్నానని చెప్పాడు. ఇప్పుడు సంఘంలో కొంత ప్రాబ్లం వస్తుందా, అంత న్యాయం మనమే తీసుకుంటాం, దీనికి అవసరమే లేదు. ఏమండి అంతేనా? అందుకు కలిసి ఉండలేకపోతున్నా, అందుకు ఒకరి మొక్కలు చూసుకోలేకపోతున్నా, అందుకు ప్రైజ్లో చెప్పుకోలేకపోతున్నా. ఇంట్లో కూడా అంతే, ఒకరి మొక్కలు చూసుకోలేకపోతున్నా, ప్రేమలు కరువైపోతున్నాయి. కానీ ఇక్కడ వారికి ఏం చెప్తున్నాడు అంటే, మైనం మీద పోయబడుతున్న వారికి
చర్మపులో కాలకు కుట్టబడుతున్న వారికి, చనిపోతున్న వారికి ఏం చెప్తున్నాడు అంటే, మిమ్మల్ని శ్రమ పెడుతున్నారు కదా, మీరు చనిపోతున్నారు కదా, సైలెంట్గా ఉండండి. మీకు ఇక్కడ అన్యాయం జరుగుతుంది, న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి మీరు ఏం చేయండి, మీ శ్రమని అప్పచెప్పండి. ఇది మనం చెబితే ఇప్పుడు ఊరుకుంటారండి? అందులోకి రావాలి, నీవు ఆ అనుభవంలోకి రావాలి. ఇది పేతురు శ్రమలో ఉన్నట్టు వారికి రాస్తున్నారు. తర్వాత ఏమంటాడు అంటే, మనం ఎందుకు విధేయత చూపించాలి చూడండి, అక్కడ అంటాడు 3వ అధ్యాయం 9వ వచనం. ఎందుకు విధేయత చూపించాలండి? ఆశీర్వాదములకు వారసులవుటకు మీరు పిలువబడితే కనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ. అసలు మనము పిలువబడిందే దేని కొరకు? మనకు వచ్చిన దూషణ మాటలు, అసలు వీటన్నిటికంటే పరిశుద్ధమైన దూషణ ఒకటి ఉంది. ఎందుకు తెలిసిన? దేవుడు చూసుకుంటాడు నిన్ను. అంటే ఏం చూసుకోవాలి అంటే, నేను పరవాసీనం చేయమని ఒకటన్నా, ఏదైనా బైక్ మీద పోతుంటే ఇది అనుకోలే కదా నువ్వు అంటుంది. ఏమండి, అసలు కొంతమంది ప్రార్థన చేస్తారు, దేవా నేనైతే చాలా ఓర్చుకుంటున్నాను, ఆమె పని నువ్వే చూసుకో, నాకు సంబంధం లేదు అంటే. నీ మనసులో ఇంటెన్షన్ ఒకటి పెట్టుకున్నావు, బయటికి మాత్రము పరిశుద్ధమైన మాటలుగా మాట్లాడుతున్నావు, దాన్ని కొద్దిగా పాలిష్ చేసావు అంతే మాటని, కానీ మనసులో మాత్రం ఒకటి ఉంది. అలా కాదు, అలా లేదు. అసలు విధేయత చూపించాల్సిందే. ఎందుకైనా నేను చూపించాలంటే, మన నోటి నుండి రావాల్సిందే ఆశీర్వాదం వచనం. అందుకే తండ్రి వీరేమి చేయించున్నారు వీరికి తెలియదు. ఒకవేళ మీకు ఉదాహరణమైన మాట ఇవ్వాలంటే కూడా అంతవరకు ఎదగాల మనం సంఘంలో, తప్పదు. ఒకవేళ అతడు చిచ్చోరగా మాట్లాడుతున్నాడు, కొంత నాలెడ్జ్ లేకుండా మాట్లాడుతున్నాడు అంటే తనకు కొంత వాక్యం తక్కువ తెలుసు కాబట్టి కొంత అట్లా మాట్లాడుతున్నాడు. తెలిసిన తర్వాత తానే రియలైజ్ అయిపోతాడని చెప్పి అనుకొని మనం ఏమనాలా? ఫర్గిట్ అంతే. క్షమించడం అనేది మనకు అవసరం. అందుకు విధేయత చూపించాలా దేవునికి. తర్వాత అంటాడు ఏమిటంటే, శ్రమని ఎలా చూడాలి మరి అంటే, చూడటం అంటే ఎలా తీసుకోవాలి. శ్రమ వచ్చింది, దాన్ని ఎలా తీసుకోవాలి, ఎలా తీసుకోకూడదు, వాటిని చూస్తాం. ఈ విధంగా మనము చూడండి ఒకసారి. ఫస్ట్ పాయింట్ ఏమిటంటే, పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14 వచనం ఏమంటారు చూడండి. మనకు శ్రమ వచ్చింది, దాన్ని ఎలా చూడాలంట? ఏంటంటే ఏమన్నాడండి? ఇప్పుడు ఆలోచన చేయండి. శ్రమ రాకపోతే కాదు, సింపుల్ కదా. ఎవరో దూషించారు, మిమ్మల్ని ఎవరో ఇబ్బంది పెడుతున్నారు, అది బయట కావచ్చు, సంఘంలో కావచ్చు, ఈవెన్ ఇంట్లో కావచ్చు. ఇప్పుడు మీకు శ్రమ వస్తుంది, ఏమనుకోవాలా? నేను ధన్యుడిని, దేవుడు నాకే శ్రమ ఇచ్చాడు. ఏమంటే తెలుసునా? తప్పదు. ఆ అనుభవంలో కూడా వెళ్తున్నావు అంటే నువ్వు ఎంతో మందికి నేర్పించగలవు. ఏమంటే ఎంతో మందికి నేర్పించగలవు. అందుకు దేవుడు సిద్ధపాటు చేస్తున్నా అనుకోవాలా? నేను ధన్యుని భావించాలా? ఇది ఎవరు చెప్తున్నాడని పేతురు? మైనము పోయబడుతున్న వారి మీద చెప్తున్నాడు. కిరోసిని పెట్టి కాలబెడుతున్న వారి మీద చెప్తున్నాడు మీరు ధన్యులని. ఏం ధన్యులు అన్నా, నువ్వు ఏదో చెప్తున్నావు కానీ మా బాధ మాకు బాధ భరించలేకపోతున్నా. అవును, భరించాల్సిందే. సోదర సోదరి సంగమా, శ్రమల్ని ఎలా తీసుకోవాలి? నేను ధన్యుడిని అని భావించాలి. జడ్జిమెంట్ చేయదు సంఘంలో. ఆయనకు శ్రమ రాగానే, ఆమెకు శ్రమ రాగానే ఇదేదో జరిగింది, వీళ్ళేదో పాపం చేశారు, ఇదేమో జరిగింది. నువ్వేం జడ్జిమెంట్ చేయకు, నువ్వే జడ్జి కాదు. చాలా మంది ఏమనుకుంటారు చెప్పనా, అసలు నేను పాపమే చెయ్యనన్నట్టుగా బిహేవియర్ చేస్తారండి. తెలుసునండి? అసలు నేను అసలు నాకు ఆ విషయమే తెలియదండి, ఆ పాపమే నాకు తెలియదు అన్నట్టుగా బిహేవ్ చేస్తారు. నువ్వు కూడా మనిషివి కదా, ఎక్కడో దగ్గర పడిపోతా ఉంటావు. దాన్ని ఎలా చూడాలి అని అంటే, నేను ఒకవేళ ఆ స్థానంలో ఉంటే, అతను అంత పీక్స్ లో ఉన్నప్పుడు పడిపోయాడు కదా, నేను ఆ స్థానంలో ఉంటే నిలవగలనా? పరీక్షించుకున్నప్పుడనా? జడ్జిమెంట్ చేయగలుగుతా కానీ పరీక్షించుకుంటావా? ఆ స్థానం నేను కానీ ఉంటే అసలు ఆయన బతికిండు, అసలు నేను ఆయన కూడా ఉండా. తెలుసునా? అలా అనుకుంటేనే క్రైస్తవ జీవితం. అది అనుకోకుండా ఈ రోజులో ఏం నేర్చుకున్నారు అంటే, వాడు పెద్ద పాపి అన్న. నేను కొన్ని సంఘాలకు వాక్యం చెప్తుంది గుర్తుంది కదండి, ఆడ సింపుల్గా చెప్పేస్తారండి. ఎంత సింపుల్గా అంటే, వాడు అంత బాగుంటుంది అన్నాడు, ఆ ఒక్క విషయంలో వేస్ట్ అన్నవాడు. అందుకే కదా మనిషి. ఇప్పుడు బలహీనత అంటే ఏంటండి? అంతే కదా. దాన్ని నువ్వు కరెక్ట్ గా స్కేల్ పెట్టావు అనుకోండి, ఏ ఒక్కరు కూడా ఈవెన్ నాతో సహా, ఈవెన్ బక్సి గారితో సహా ఎవరు నిలబడరు. ఈ స్కేలింగ్ ఎవరు పెట్టమంటారు అసలు మిమ్మల్ని? నీ మనసులో ఎందుకు కోరుకుంటున్నావు ఈ వ్యక్తి ఇలా ఉండాలి అని? ఎందుకు కోరుకుంటున్నావు? ఎందుకు ఆ జడ్జిమెంట్ చేసుకున్న మైండ్ ఎందుకు వచ్చింది? ఇలా ఉంటేనే ప్రేమిస్తా ఎందుకు వచ్చింది అలా? అసలు అందరినీ కదా ప్రేమించాల్సింది.
శ్రమ వచ్చినప్పుడు ఆ బిడ్డ ధన్యుడు, నేను నాకు ఇంకా అది రాలేదు, అట్లాంటి తన్నితులకు నేను వెళ్ళట్లేదు. అర్థమవుతుందండి? శ్రమని ఆ విధంగా చూడండి, శ్రమని ఆ విధంగా తీసుకోండి. తర్వాత ఏమంటాడు చూడండి, శ్రమ వచ్చినప్పుడు ఏం చేయాలంట? 3:17 దేవుని చిత్తం అలాగున్న ఎడల కీడు చేసి శ్రమపడుట కంటే చాలండి, ఇంటికి వెళ్ళాక చదువుకోండి, జస్ట్ అక్షరాలు చూపిస్తా. ఇప్పుడు శ్రమ వచ్చింది, ఏమనుకోవాలండి మైండ్ లో? ఇది చిత్తం. చిత్తం అంటే పర్యాపదం చెప్పండి. ఇష్టం. అంటే నీకు శ్రమ రావడం కూడా ఎవరికి ఇష్టం? దేవునికే ఇష్టమైనప్పుడు ఎవరేం చేస్తారండి? రాజు మనోడైతే దెబ్బలు కొరవ అన్నట్టు ఏమండి, ఇప్పుడు రాజే ఇక దెబ్బలు పెట్టడానికి రెడీ అయినప్పుడు ఇక మనం ఏం చేస్తామండి? నువ్వు ఎంత తప్పించుకోవడానికి ప్రయత్నం చేసినా అందరికీ తప్పకుండా తీసుకెళ్తాడు. ఎందుకంటే నువ్వు పరిశుద్ధాత్మకుడు ఉన్నాడుగా, ఇడిచిపెట్టాడు. నేను పోను అని అంటే నీకు తెలియకుండా నేను అసలు సేవకు రావడం అనేది అసంభవం అండి. నాకున్న హోప్స్ వేరు. కెనడాకి వెళ్దామని, అమెరికాకి వెళ్దామని, డైరెక్టర్ అవుదామని, హీరో అవుదామని ఎన్నున్నాయో. అసలు ఉన్న పాటని ఇవన్నీ విడిచిపెట్టి రావడం నాకు నేటికి విచారమే. అర్థమవుతుందా? తప్పకుండా అనుభవంలోకి తీసుకెళ్ళేది దేవుడే. ఆయన ఇష్టం అది, ఆయన చిత్తం అది. సినిమా ఆ యొక్క శ్రమ వచ్చింది, దాని ఆయన చిత్తం ఉంది కాబట్టి నాకు వచ్చింది అని భావించాలా, జడ్జిమెంట్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత ఏమంటాడు చూడండి ఒకసారి, క్రీస్తుని 3వ పాయింట్, క్రీస్తు మనసును ఆయుధంగా ధరించుకోవాలా. నేను ధరించుకుంటున్నాను అని భావించాలి. చూడండి 4వ అధ్యాయం 1వ వచనం, క్రీస్తు శరీరమందు శ్రమ పడిన గనుక మీరును అట్టి మనసును ఆయుధంగా ధరించుకున్నారు. ఆయుధం అంటే ఏంటంటే అసలు దాని డెఫినేషన్ ఇవ్వండి. నేను చెప్పాను కదా, చెప్పేటప్పుడు ఇటు చదివేటప్పుడు అటు మాత్రమే చూడండి. చాలా మంది కింద చూస్తున్నారు. ఇప్పుడు చూడండి, ఆయుధం అంటే ఏంటి? సరే, ఆయుధం అని దేనికి మీరు పేరు పెడతారు? ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో కూరగాయలు కట్ చేసి దాన్ని అంటారు. దాన్ని ఎప్పుడు ఆయుధంగా భావించవచ్చు? ఒక మనిషిని పొడిచిన తర్వాత పోలీసు వాళ్ళు ఏమంటారు అంటే, సార్ వీరి చేతిలో ఒక ఆయుధం కనపడింది సార్. ఏందయ్యా అది? కత్తి. కూరగాయలు కట్ చేసే దగ్గర ఏమో పెద్ద కాదు, ఆయుధం కాదు. ఇక్కడికి వచ్చేసరికి అది ఏమైంది? ఆర్మీలో ఉన్న వ్యక్తుల దగ్గర ఏముంటాయి? ఆయుధాలు ఉంటాయి. పోలీసు వాళ్ళ దగ్గర ఏముంటాయి? ఆయుధాలు ఉంటాయి. క్రైస్తవుల దగ్గర ఏముండాలి? కాదు, మీరు ఏ డెఫినేషన్ చేయొద్దు. అక్కడ ఉన్నదే ఇవాళ 4వ అధ్యాయం 1వ వచనం చదవండి మరలా. సేమ్ అదే ఆయుధం. ఏ మనసు? శ్రమ అనే మనసు ఆయుధాన్ని ధరించుకోవాలా. నీకు శ్రమ వచ్చింది, క్రీస్తు శరీరమందు శ్రమ పడ్డాడు కాబట్టి ఆ శరీరాన్ని నాకు ఇచ్చాడు, అందుకు నేను శ్రమ పడుతున్నాను అనేది అదొక ఆయుధం. ఆయుధము పొడవడానికి కాదు, భరించడానికి పనిచేయాలి. అర్థమైందండి? శ్రమ అవసరమా కాదా? ఇప్పుడు నేను చెప్పాను కదా, మీరు పేతురు పత్రిక మళ్ళీ పట్టుకున్న భయం అవుతుంది. ఇంటికి వెళ్ళి చదివేటప్పుడు అసలు ఇన్ని సంవత్సరాలు ఇట్లా చూడలేదు తినాలని అనుకుంటాం. ఇప్పుడు అర్థమవుతుంది నీకు. పేతురు పత్రిక మన కొరకు రాయబడింది, నేటి సంఘం కొరకు రాయబడిందని మనకు అర్థమవుతుంది. కాబట్టి మనకు శ్రమ వచ్చినప్పుడు ఇది నేను ధన్యుని అని భావించాలి. నాకు శ్రమ వచ్చినప్పుడు ఇది దేవుని చిత్తం అని భావించాలి. అసలు ఇది అంతా కాదు, నేను శ్రమనే అనే ఆయుధాన్ని ధరించుకున్నాను. ఇక ప్రాబ్లం ఎక్కడిది అంటే, ఇప్పుడు ఈత కొట్టాల్సిన పని లేదు, ఆల్రెడీ సముద్రంలో ఉన్నారు. ఇక ఈత కొట్టడం అనేది అది కాదు పెద్ద. నేను ఈత కొడుతున్నా చెప్పాల్సిన అవసరం లేదు. ఏమండి, అసలు నువ్వు పుట్టినప్పటి నుంచి ఇక నువ్వు అన్నం ఉండవని అర్థం చేసుకోవాలా. అదే విధముగా నాకు శ్రమ వచ్చింది అనేది నీకు చిన్న పదం అయిపోవాలా. అసలు నేను శ్రమనే పుట్టి పెరిగానంటూ ఉండాలి మనసులో. అంటే అర్థమవుతుందండి, అపరిమితం కలిగిన దేవాది దేవుడు పరిమితంలోకి వచ్చేసాడు. అపరిమితం అంటే అసలు ఎక్కడ కూడా దొరకదు. అంత పెద్ద దేవుడు చిన్న శరీరంలోకి వచ్చాడు. అంటే ఆయన అసలు పుట్టడం అనే పదజాలం కంటే ఆయన రావడం అనే మాటనే యాక్చువల్ అది శ్రమ. మనిషి పుట్టుకే శ్రమ, అందులోకి వచ్చాడు దేవుడు. అందుకే అంటున్నాడు పేతురు ఏమిటంటే, ఆ అపరిమితం కలిగిన దేవుడు పరిమితంలోకి వచ్చాడు శ్రమ, మనము కూడా శ్రమ అనే ఆయుధాన్ని ధరించుకోవాలి. సంఘములో అన్ని రకాల శ్రమలు ఉంటాయి, భరించాల్సిందే. ఇంట్లో అన్ని రకాల శ్రమలు ఉంటాయి, భరించాల్సిందే. వ్యక్తిగతంగా చాలా శ్రమలు ఉంటాయి, భరించాల్సిందే. పేతురు వారికి చెబుతున్నాడు, మీ మీద మైనం పోస్తున్నారు, మీ కుటుంబీకుల మీద, అయితే క్రీస్తుకున్న మనస్సు మీరు ధరించుకోండి, అది ఆయుధంగా చేసుకోండి. మనస్సు ధరించుకోవాలన్నా బాగుండు, దాన్ని ఏం చేసుకోమన్నాడు? ఆయుధంగా చేసుకోండి. తర్వాత ఏమంటాడు చూడండి, 5వ పాయింట్ ఏమంటాడు అని అంటే 4:13 అంటాడు అన్నమాట. క్రీస్తు
మహిమ బయలుపరచబడినప్పుడు ఆ. మీరు మహా ఆనందంతోను ఆ. సంతోషించి నిమిత్తము ఆ. క్రీస్తు శ్రమల్లో మీరు పాలువారై ఉన్నంతగా ఏమంటాడండి? ఏమంటున్నాడు? నీకు శ్రమ వస్తే ధన్యులమని, దేవుని చిత్తమని, ఆయుధం ధరించమని దానికంటే ఇప్పుడు ఇంకేమంటున్నాడు? ఆయన శ్రమల్లో మనము పాలివారం అవుతున్నాం అంటాడు. పాలివారం అంటాడు. పాలివారం అంటే ఏంటి? తెలుగులో కొద్దిగా దాన్ని డివైడ్ చేయండి. పాలివారము. మీకు ఇంకొక మాట చెప్పనా? మీకు ఇంకోటి గుర్తు చేస్తా. ఇప్పుడు తెలంగాణలో కొన్నిసార్లు కమ్యూనిటీ వాళ్ళు ఏం చేస్తారంటే గొర్రెడం మేకను కోసుకుంటారు, కుప్పలు పెట్టుకుంటారు. అందులో ఏమంటారండి ఆ మాటని? నీ పాలు ఇది, నీ పాలు ఇదని గిన్నెలో ఎదురు పంపిస్తారు. దాన్ని ఏమన్నారు ఇప్పుడు? పాలు పంచుకోవడం. ఏమంటే అర్థమవుతుందండి? పాలు పంచుకోవడం. క్రీస్తు శ్రమని గరే నీకు ఇది, ఈ శ్రమ నీది. అర్థమైందండి? శ్రమ వచ్చినప్పుడు క్రీస్తు ఈ శ్రమ కొరకు నాకు ఉంచిపోయాడు అని చెప్పి అనుకోవాలా? అది పాలివారం అవడం. తప్పదు. దూషిస్తారు, హింసిస్తారు, ఇబ్బంది పెడతారు, చాలా అవమానాలకు గురి చేస్తారు. అయినా సరే ఏమనుకోవాలా? శ్రమల్లో నేనేం చేస్తున్నా? ఎవరి శ్రమల్లో? క్రీస్తు శ్రమలో పాల్గొనరు అవుతారు. సీఎం గారి యొక్క డైనింగ్ టేబుల్ కూర్చొని నీకు భోజనం ఏర్పాటు చేస్తారు సీఎంతో పాటు, ఎట్లా ఉంటుంది అసలు? అది నువ్వు 10 సంవత్సరాలు కాదు, నీ జీవితకాలం రే ఎవరు తెలిసిన సీఎం గారితో కోసం తిన్నా ఆ రోజుల్లోనే అని చెప్పి తిరుగుతావు. అలాగనే నేను ఎవరిని తెలిసిన క్రీస్తు శ్రమలో పాలివారు అయిపోయింది నేను చెప్తే తిరిగారా. ఇప్పుడు అసలు శ్రమ గురించి ఇంత గొప్పగా చెప్పేటోళ్ళు ఏడ చూడాలంటే ఉంది మీ పరిస్థితి. నేను అట్లా అనుకున్నాను, పేదరన్నా నువ్వు శ్రమ గురించి చెప్తావు అనుకున్నాం కానీ ఇంతగా చెప్తావు అనుకోలే. ఆయన నేను చెప్తానేనండి, నేనేం చెప్తానులే, జస్ట్ మీకు వచనాలు చదివిస్తున్నాను అంతే. కాబట్టి శ్రమ వచ్చినప్పుడు ఏమిటంటే నేను క్రీస్తు శ్రమలో పాలువారం అవుతున్నామని చెప్పాను. తర్వాత అంటాడు, ఇప్పుడు 2వ పాయింట్కి వస్తున్నాం. మీకు శ్రమలు ఉన్నప్పుడు కూడా ఏం చేయాలి తెలిసిన? పరిశుద్ధులుగా ఉండాలి. శ్రమ వచ్చినప్పుడు ఎలా ఉండాలి? మీకు మైనం పోయబడుతుంది, మిమ్మల్ని హింసిస్తున్నారు, కాల్చి చేస్తున్నారు, మీ మీద పెట్రోల్ పోస్తున్నారు, అయినా సరే మీరు ఎలా ఉండాలి అంటే పరిశుద్ధతను పోగొట్టుకోకూడదు, పరిశుద్ధంగా ఉండండి అంటారు. 1వ అధ్యాయంలో అంటాడు అన్నమాట. 1వ అధ్యాయము 14. నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండును రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకున్న ఆశలు అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. ఏం ప్రవర్తన? ఈ శ్రమలు వచ్చి మేము పోతా ఉంటే ఈ ప్రవర్తనకి సంబంధం ఉందా అన్నట్టు ఉందా లేదా పదజాలం? కానీ క్రైస్తవులం కదా, క్రీస్తుని అంగీకరించాం కదా, క్రీస్తుని వెంబడిస్తున్నాం కదా, ఆయన అడుగుజాడలు నడుస్తున్నాం కదా. అందుకు పేతురు ఏమంటున్నాడు అంటే క్రీస్తు ఏ విధంగా అయితే పరిశుద్ధంగా ఉన్నాడో, ఆయన 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించినప్పుడు ఏ పరిశుద్ధత అనేది కాపాడాడో అదే పరిశుద్ధత మీరు కూడా కలిగి ఉండాలి. ఇది ఎప్పుడు? మంచిగా ఉన్నప్పుడు కాదు, శ్రమలు వచ్చినప్పుడు ఉండాలి. శ్రమల్లో విధేయత కోరుతుంది, శ్రమల్లో నిన్ను దేవునికి దగ్గరగా చేస్తుందని భావించాలి. తప్పదు. ఆ విధంగా పరిశుద్ధతని కాపాడుతూ రావాలి. ఇంకా అంటాడు చూడండి 22-23లో కూడా ఆ మాట అంటాడు, మీరు క్షయ బీజం శాశ్వతమగు జీవం గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజం నుండి పుట్టిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకున్న వారి నుండి ఒకరికొకడు పూర్ణ హృదయముగాను మిక్కటముగాను ప్రేమించుడి. ప్రేమించుడన్నా బాగుండు, మిక్కటముగా ప్రేమించుడి అన్నాడు. మిక్కటం అంటే ఏంటో ఎక్కడ ఎవరికి చెప్తున్నాడు? అది బాధలో ఉన్నవారికి చెప్తున్నాడు. నేనే ఇంత బాధలు ఉన్నా మళ్ళీ ఆయన్ని ప్రేమిస్తామన్నాడు. ప్రేమించాలి, అదే పరిశుద్ధత. మీకు చూపిస్తాను పరిశుద్ధత ఎన్ని కోణాల నుండి కోరుతున్నాడో చూపిస్తాను మీకు ఫ్యూజ్లు ఎగిరిపోవాలా. పరిశుద్ధతను మీరేమనుకుంటారు తెలిసిన? నా వ్యక్తిగతమైన జీవితం బాగుంటుంది అయిపోతుంది అనుకుంటున్నారు. కాదు, నేను అది చెప్పాను, నేను కాదు, పౌలు చెప్పాడు అసలు. యాక్చువల్ ఆయన ఎన్ని జీవితాలు కోరుతాడు చూడండి. ఏమంటాడు ఆయన? కొన్ని రకాలైన జీవితాల గురించి చెప్తాడండి ఆయన. చూడండి ఒకసారి 2వ అధ్యాయం 1 నుంచి చదవండి. దీని తర్వాత ఇంకా చెప్తాను. మీరు రుచి ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలు మాని కొత్తగా జన్మించిన శిశువును పోలిన వారు. ఇవన్నీ మాని తర్వాత ఏం చేయాలి మరి? కొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన
వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. అసలు మీకు ఇదంతా ఎక్స్ప్లెనేషన్ కాదు. పుట్టిన పిల్లోడు దేని కొరకు పరిగెత్తుతాడండి? అర్థమవుతుందా మీకు? ఇప్పుడు అర్థం కావాలి. ఆ పేతురు ఏ ఉదాహరణ తీసుకున్నాడు అని అంటే, పుట్టిన పిల్లోడు ఇమీడియట్లీగా కోరేది ఏమిటి అని అంటే పాల కొరకు ఏడుస్తాడు. రక్షింపబడిన వ్యక్తి దేని కొరకు ఏడవాలి అని అంటే వాక్యం కొరకు పరిగెత్తాలి. సత్యమైన వాక్యం ఎక్కడ దొరుకుతుందో పరిగెత్తాలి. కథలు చెప్పే మాటలుగా కాకుండా సత్యముగా చెప్పేవారు నాకు కావాలి అని దాని కొరకు పరిగెత్తుతాడు. దాన్ని పోలు చేస్తున్నాడు ఇక్కడ. ఈ వ్యక్తి ఏ విధంగా పాల కొరకు ఎదురు చూస్తున్నాడో రక్షింపబడిన వ్యక్తి కూడా వాక్యం కొరకు పరిగెత్తుతాడు. బైబిల్ ఎంతమంది చదువుతున్నారండి? బైబిల్ చదవడం గురించి అడగట్లేదు, అధ్యయనం ఎంతమంది చేస్తున్నారండి? అధ్యయనం అంటే అర్థమైంది మీకు? దేవుని చిత్తమైనప్పుడు వచ్చినప్పుడు అధ్యాయం అంటే ఏదో చూపిస్తాను మీకు. ఒక బోర్డు మీద పెట్టి చూపించే ప్రయత్నం చేస్తా. అధ్యయనం అంటే ఎట్లా చెప్తాను, ఒక్కొక్క పుస్తకాన్ని ఎలా డివైడ్ చేయాలో. ఇంతమందికి వచ్చినప్పుడు ఒక మార్కెట్ ఒకటి కనబడింది, అక్కడ కలగూర గంప అని కనబడింది. బైబుల్ కలగూర గంప కాదు, పొరపాటును అనుకునేది. బైబుల్ కలగూర గంప కాదు. డివైడ్ చేసుకుంటూ వచనాలు చదవాలి, డివైడ్ చేసుకుంటూ బుక్స్ చదవాలి, డివైడ్ చేసుకుంటూ వచనాలు చదవాలి. అప్పుడే నీకు ఆ వచనాలు అర్థమవుతాయి. మనం ఎట్లా మాట్లాడతామంటే సందర్భం ఉండదు, సాహిత్యం ఉండదు. ఆ వచనం తీసుకొచ్చి ఇక్కడ పెడతా, ఈ వచనం తీసుకెళ్ళి అక్కడ పెడతా. మరి సందర్భం ఏది? సందర్భం అనే పేరు ఎందుకు పడతారండి? సందర్భం అనే పేరు ఎందుకు పడతారు? సందర్భం కాబట్టి. నువ్వు ఆ సందర్భాన్ని తీసేసి అసందర్భంలో పెట్టేస్తావేంటి వాక్యాన్ని? అది ఎలా సాధ్యం? సందర్భంలో ఉండే. ఇప్పుడు చూడండి, శ్రమల్లో మనం ఏం చేయాలి, శ్రమలు ఎలా తీసుకోవాలని చెప్పామో పేతురు చెప్పాడు. మరలా పేతురు శ్రమల్లో ఎలా ఉండమని చెప్పాడు? పరిశుద్ధంగా ఉండని చెప్పాడు. సందర్భం చెప్తున్నాడు. వాస్తవికంగా శ్రమల్లో వచ్చినప్పుడు కొంతసార్లు ఏమైపోతుంటే పడిపోతూ ఉంటాం. సందర్భంలో ఏం చెప్తున్నాడు అంటే పరిశుద్ధంగా ఉండండి, పరిశుద్ధంగా ఉండండి. తర్వాత ఏమంటాడు చూడండి ఒకసారి, 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన సమూహమును, పరిశుద్ధ జనమును, దేవునికి సొత్తైన ప్రజలై ఉన్నారని గమనించాలి. మనం దేనికి ప్రచారం చేయాలండి? పరిశుద్ధంగా ఏంటో తెలిసినా? పరిశుద్ధంగా ఏమిటనంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే నీ జీవితమే పరిశుద్ధత. నీ జీవితం ద్వారా సువార్త ప్రకటించబడాలి. నువ్వేదో నోటి మాట ద్వారా చెప్పొద్దు. నువ్వేదో నోటి మాట ద్వారా చెప్పడం కాదు సువార్త అంటే. నీ డ్రెస్సింగ్ స్టైలు, నీ హెయిర్ స్టైలు, నీ మాట, నీ విధానం, నీ చూపు మొత్తం కలిసి ఏం చేస్తుంది తెలిసినా? ఇతరులకి ఇతను ఎవరబ్బా డిఫరెంట్గా ఉన్నాడు కనబడాలి. నువ్వు కనబడట్లేదు అని అంటే బెస్ట్ పర్సన్, దాని అర్థం అదే. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని అందుకు వేడుకోవాలి. ప్రభువా నేను వేరుగా ఉండలేకపోతున్నాను, ఏదన్నా ఆశ కలిగినప్పుడు ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యి వెళ్ళిపోతున్నాను. కాదు, నేను వ్యతిరేకంగా జీవించాలి, అనగా పాపానికి వ్యతిరేకంగా జీవించాలి. నాకు ఆ పరిశుద్ధత కావాలని కోరుకోవాలి, అడగాల, బ్రతిమలాడాల దేవుని. ఇప్పుడు పరిశుద్ధత ఎన్ని కోణాల నుంచి కోరుతున్నాడు దేవుడు? ఏమండి, దేవుడు పరిశుద్ధతని ఎన్ని కోణాల నుండి కోరుతున్నాడు అంటే నీ ఒక్క కోణంలో నుండి కోరట్లే. చూడండి, బైబిల్లో పేతురు రాసిన పత్రిక 1వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం నుంచి మాట చూపిస్తాం. మొట్టమొదటి పాయింట్, గవర్నమెంట్కి లోబడి ఉండాలా, అది పరిశుద్ధత. చూడండి, చదవండి, నేను కాదు చెప్పేది. ఎవరి నిమిత్తం లోబడి ఉండాలా? ప్రభు నిమిత్తమే లోబడి ఉండాలా. నేను ఫస్ట్ టైం కేసీఆర్ దగ్గర ఉన్నప్పుడు ఆయన చూసి ఏమనుకున్నా తెలిసిన, నాలో ఉన్న ఇక ఎంతో తెలిసిన, వీడు దేవుని కంటే గొప్పడా, ఇదే అనుకున్నాను నిజంగా నా మనసులో. ఈయన దేవుని కంటే గొప్పడా, ఈయనది అంటే మనిషి అని అనుకున్నాను. కానీ దెబ్బకి ఏం గుర్తొచ్చిందంటే సామెతల గ్రంథం గుర్తొచ్చింది. రాజుల దగ్గర, అధికారుల దగ్గర జాగ్రత్తగా ఉండి మాట్లాడాలంటాడు. యాక్చువల్లీ మనం గవర్నమెంట్ చీఫ్గా తీసేస్తామండి. ఎంఆర్ఓని కావచ్చు, ఎస్ఐని కావచ్చు, సిఐని కావచ్చు, నువ్వు చెప్పేది ఏంటన్నట్టుగా చూస్తాం. కొన్నిసార్లు అయితే మన మాటలకు హద్దున్నాయి. కొన్నిసార్లు ఏంటో తెలిసిన, సువార్త ప్రకటించమని నాకు బైబిల్ చెప్పింది. నాకు గవర్నమెంట్ సపోర్ట్ చేసినా చేయకపోయినా అంటే ఏం జరిగింది తెలుసా అని కూడా ఫుల్ ఫామ్ తెలుసా అండి? వివిఎం చెప్పాలా? వీపు విమానం మోత మోగిద్ది. ఏమండి, అవునా కదా? గవర్నమెంట్కి లోబడి ఉండకపోతే నువ్వు ఎక్కడికో, నీకు ఎక్కడి వరకు పర్మిషన్ ఇచ్చారో అక్కడ సువార్త చేసుకో. యాక్చువల్ మీకు తెలిసిన, నేను మా చర్చిలో కూడా పైన పొంగలు పెట్టి ఇతరులను డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం చేయను. పెద్దగా పెడతాము,
పెద్దగా పెడతాము, వాళ్ళు ఫోన్ మాట్లాడుతుంటారు. ఎంత బాధ అందరికి, ఏం అనలేము. మనవులు అలా కూర్చున్న కొంతమంది మనవులు ఉన్నారు, ఇప్పుడు పోతే గొడవ అవసరమా అంటారు. కానీ మనం క్రిస్టియన్స్ కదా, క్రీస్తు మనసు కలిగిన వారం కదా, మనకు అవగాహన ఉండద్దు. నేను పుట్టి పెరిగిన ఊళ్ళో గుడికాడ వాడు ఎక్కువగా సౌండ్ పెట్టాడని గుడికాడికి పోయి మాట్లాడి ఫస్ట్ సౌండ్ తక్కువ పెట్టమని చెప్పి అక్కడ మాట్లాడి తక్కువ చెప్పేసి వచ్చేసారు. అలాంటప్పుడు ఇది 1-2 నిమిషాలు అయిపోయింది. ఇది మైకు పాటలు పాడాలి, అర్ధగంట వాక్యం చెప్పాలి. అందులో ఒకవేళ సెన్సిటివ్ అయితే పర్లేదు. కొంతమంది సేవకులు, రాజాపేటలో ఒక సేవకుడు పేద, అది 3 అంతస్తులు ఉంది, దానిపైన పెట్టాడు పొంగలు. ఈయన ఇప్పుడు గాడిదా అని తిడుతుండల్లా, అది ఊరా తినబడుతుంది ఆ మైకు. ఇప్పుడు ఊరోళ్ళు ఏమనుకోవాలండి, ఈయన తిట్టేది మమ్మల్ని తిడుతున్నాడా వాళ్ళని తిడుతున్నాడా అర్థం అవుతుంది దానికి. వాస్తవిక మీకు తెలుసలేదు, ఒకప్పుడు మైక్స్ పెడితే వినేవారు, ఇప్పుడు కొడుతున్నారు. కాబట్టి అవసరం లేదు, లోబడి ఉండాలి. నాకు తెలిసి ఈ క్రైస్తవులు ఏం చేస్తారంటే ఫ్యూచర్లో ఆదిత్య యోగినాథ ఉంటుంది ఆయన పేరు, ఆల్మోస్ట్ చర్చిల పైన, తర్వాత మసీదుల పైన, గుళ్ళ పైన ఉన్న మైకులను తీపిచ్చేసాడు. ఇది పెద్ద డిస్టర్బెన్స్ అవుతుందని. అది కూడా నాకు తెలిసి రాబో కాలంలో ఏదో కూడా వస్తుంది, మొత్తం తీపిచ్చే ప్రయత్నం చేస్తారు. ఇక ఎందుకంటే అధికం చేస్తాం, ఏది నెక్స్ట్ మే చేస్తాం. ఇక అసలు మనకంటే పరిశుద్ధులు లేరంటే మొత్తం మైకులు పెట్టి హడావుడి చేసి ఏది లేదండి. ఫస్ట్ మనం నేర్చుకోవాలి. ఇక్కడ నేర్చుకొని బయటికి వెళ్ళి నీ జీవితం ఏంటో చూపించాలి. యేసుక్రీస్తు వారు ఏ మైకులు పెట్టలే, శిష్యులు కూడా ఏ మైకులు పెట్టలే. క్రీస్తు ఏ జీవితం జీవించాడో అది వాళ్ళకి నేర్పించాడు, వాళ్ళు ఏ జీవితం జీవించాడో మనం చూపించారు. అది చెయ్యండి. నేను అందుకే పైన రాగానే అయినా ఏం పెట్టకపోతే అంత మంచి మెసెంజర్ కాదు అని అందుకే చెప్పా. కాబట్టి గవర్నమెంట్కి లోబడి ఉండాలి, అది పరిశుద్ధత. గవర్నమెంట్కి ఏం చేయాలండి, ఎంఆర్ఓ కలిశారు నమస్కారం పెట్టాలా. ఎందుకనంటే ఆయన ఉద్యోగం రావడానికి దేవుని కృపే, దేవుడే ఆయన ఆ స్థానంలో పెట్టినప్పుడు మనం రెస్పెక్ట్ చేయకపోతే ఎవరిని అవమానపరిచినట్టు, అవునా కదండి. ఎస్ఐ గారు వస్తారు, రెస్పెక్ట్ చేయాలా, గారు అని మాట్లాడాలా, తమరు అని మాట్లాడాలా. ఎందుకనంటే వారు గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ కాబట్టి. పౌలే స్వయంగా చెప్తున్నాడు, ఇది యాక్చువల్లీ మనకు మంచిగా ఉంది. ఒకసారి పేతురు దగ్గరికి వెళ్ళండి, అదే ఆ సంఘానికి వెళ్ళండి, పేతురు సంఘానికి వెళ్ళి ఇప్పుడు అనండి, ఏమంటాడు, ఇప్పుడు మా మీద మైనం పోస్తున్నారు ఈ అధికారులే మమ్మల్ని చంపేస్తుంటే నువ్వు వారికి మీదే చూపించమంటావు ఏంటి, చూపించాలి. మీకు అర్థమవుతుందండి, మన అధికారులకి మన అంతవరకు రానియలే. చూసారా ఎంత తేడా ఉందో మనకు, బైబిల్ ఉన్న దేవునికి, మన క్రైస్తవ జీవితానికి, బైబిల్ ఉన్న క్రైస్తవ జీవితానికి. తర్వాత రెండోది ఎవరికి లోబడి ఉండడం తెలిసిన, మొట్టమొదటిది గవర్నమెంట్కి సొసైటీకి లోబడి ఉండమంటే, రెండోది ఇంకా ఎవరికి లోబడి ఉండడం చూడండి ఒకసారి. 18వ వచనం, మీరు ఇంటికి తర్వాత వచ్చిన వాళ్ళని చదువుకోండి. యాక్చువల్లీ 13వ వచనం నుంచి 17వ వచనం వరకు ఒక భాగము, ఇప్పుడు 18వ వచనం చదవండి ఒకసారి. పనివారులారా సాత్వికులైన వారికి మాత్రం కాక ముష్కరులైన మీ యజమానులకు పూర్ణ భయంతో లోబడి ఉండు. పూర్ణ భయంతో ఏం చేయండి, ఎవరికి కొద్దిగా ముష్కరులు అన్నారు, అది ప్రాబ్లం. అక్కడ కొద్దిగా కోపిష్ఠులైన ప్రాబ్లం లేదు, కానీ ముష్కరులను ఎవరంటారని చెప్పండి. మీరు ఎవరిని అంటారు? నేనైతే పేపర్లో చదివారా మీరు? పేపర్లో చదివినప్పుడు విన్నారా? ముష్కరులైన ఐఏఎస్ అని అంటారు. ఏది ఐఎస్ఐఎస్ వాళ్ళని ముష్కరులు అంటారు తెలిసిన, ఏది ఉగ్రవాదులు ఏమంటారు, ముష్కరులు అంటారు. అంటే ముష్కరులు అంటే అర్థం ఏంటి, వాడు నిర్కష్టంగా కొట్టేస్తాడు, చంపేస్తాడు. అసుంటి వారి దగ్గర మీరు పని చేస్తున్నప్పుడు కూడా మీరేం చేయండి, పూర్ణ భయముతో వారికి విధేయులై ఉండండి. ఇది పరిశుద్ధత అంటే మనం ఇప్పుడు ఏమంటాం, ఇది పరిశుద్ధత ఏంటన్నా, వాడు చంపేస్తా అంటే పేతురు అదే చెప్తున్నాడండి ఇక్కడ. మీరు పరిశుద్ధంగా ఎలా ఉండాలి అని అంటే, ఏదో నా జీవితం ఒక్కటి, నా మోటి మాట ఒక్కటి పరిశుద్ధంగా సరిపోతుంది అనుకోవట్లే. మీరు గవర్నమెంట్కి లోబడి ఉండాల్సిందే, అంటే విధేయత చూపించాల్సిందే. మీరు ఏ యజమాని దగ్గర పని చేస్తున్నారో యజమాని దగ్గర మీరు విధేయత చూపించాల్సిందే అని చెబుతూ ఇప్పుడు 3వ పాయింట్ దగ్గరకు వచ్చాడు. చూడండి ఏమంటాడు, 3వ అధ్యాయం 1వ వచనం. అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. చాలు, మీకు అర్థమైపోయి ఉంటుందిలేండి, ఇంక అంతకంటే ఎక్కువ వద్దు. ఏం చేయాలండి, భార్య ఎవరికి లోబడి ఉండాలి, భర్తకు లోబడి ఉండాలి.
ఇక భార్య భర్తల పంచాయతీ అంటే ఇప్పుడు మళ్ళీ టైం లేదు, ఇక అది ఇప్పుడు చెప్పినా కానీ వదలదు. భార్యాభర్తల పంచాయతీ ఇప్పుడు చెప్పినా కానీ అది కుదరదు. ఇక భార్యకి రెస్పెక్ట్ అనగా భర్తకి మామూలు ప్రాబ్లం కాదండి. అంటే ఈ రోజుల్లో ఇక ఆ న్యూస్ అట్లే ఉంది, కుక్కర్లు డ్రమ్ములు అన్నీ మాయ అయిపోయినాయి. ఇప్పుడు ఏమన్నా ప్రాబ్లమే ఏమండి? సో నేనేమంటానంటే తప్పకుండా భార్య భర్తని యజమానులను భావించాలి, లోబడి ఉండాలి. తప్పకుండా అది పేతురు ఏ సమయంలో చెప్తున్నాడు అని అంటే, మీరందరూ సుఖంగా ఉన్నప్పుడు చెప్పట్లేదు, వాళ్ళందరూ కష్టము బాధలో ఉన్నప్పుడు ఈయనని చేయబట్టి నాకు ఇన్ని కష్టాలు వచ్చినాయి, ఈయనని పెళ్లి చేసుకున్నందుకే క్రైస్తవరాలైనా ఈయన ద్వారా నాకు వచ్చినాయని చెప్పి అనుకుని ఉంటాడా? చాలాసార్లు అనుకుని ఉంటుంది ఆమె. అయినా సరే ఏం చెప్తున్నాడు? భార్యలారా, స్త్రీలారా, మీ స్వపురుషులకు లోబడి ఉండాలి, ఆధిపత్యం చెలాయించకండి. ఆధిపత్యము, తల్లులు మీ పిల్లలకు కూడా పని నేర్పించండి, పెళ్లి చేసుకున్న తర్వాత వారు కష్టపడకుండడానికి. మీరు ఇక్కడ ప్రేమ చూపిస్తారు, అత్తగారింటికి పోయిన తర్వాత ఆమెకు వండరాదు, కడగరాదు గిన్నెలు. అప్పుడు ఏం చేస్తాడు? అతనికి తెలియదులే, వారికి 4 సంవత్సరాలు 3 సంవత్సరాల దాకా ఇక మనోడు కొద్దిగా తెలియదు కదా, ఈ అత్త కోడలు పడుతుంది ప్రాబ్లం. ఏమండి, నేను అందుకే ఈ వీడియో పెట్టనండి. నాకు యాక్చువల్లీ కెమెరా దాని కానీ ఇది పెట్ట, ఎందుకంటే కొన్ని విషయాలు జనరలైజ్గా మాట్లాడాలి సంఘంలో. అందుకే ఈ యూట్యూబ్ ఏం చేస్తుందంటే ఇక అందరూ పోతుంది, ఓ ఈయన ఇట్లాంటి లాంగ్వేజ్ కూడా వాడతారు, ఇవి అట్లా చెప్తేనే త్వరగా అర్థమవుతుంది కదా. అందుకే నేను ఎక్కువ పెట్టను, ఇది యూట్యూబ్లో ఎక్కువ అలౌడ్ చేయను మెసేజ్కి. సో డిగ్నిఫైడ్గా చెప్పాలి, నాకేమో డిగ్నిఫైడ్ రాదు, నేను జనరలైజ్గా మాట్లాడుతూ ఉంటా. కాబట్టి స్త్రీలు తప్పకుండా పురుషులకు లోబడి ఉండాలి. స్త్రీలు ఎంతగా లోబడి ఉండాలంటే, నీ భర్త మంచిగా చూసుకోడు, అయినా సరే ఏం చేయాలా? లోబడి ఉండాలి, తప్పదు. నీకు సారీ కొనిపెట్టాడు, అయినా సరే ఏం చేయాలా? నాకు కొనిపెట్టట్లేదని చెప్పి నువ్వు ఇంటికి వెళ్ళావు, చాలా పాపం జరిగిద్దండి. అది గమనించాలా. భార్యాభర్తల సదస్సులో నన్ను పిలువరులే, నా ఏజ్ని బట్టి నన్ను పిలువరు. ఒకవేళ పిలిస్తే నేను మంచి వర్తమానం కూడా ఇద్దాం రైట్లో ఉన్నా. రైట్, మంచిది. తర్వాత 1, 2, 3, 4వ పాయింట్ చదువుతాం. 3వ అధ్యాయం 7వ వచనం. అటువలనే పురుషులారా, జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలువారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన కట్టమంది భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండానట్లు జ్ఞానం చొప్పున వారితో కాపురం చేయండి. భార్యను ఏం చేయాలంటే భర్త, అబ్బా అట్లా లేదు, అట్లా సింపుల్ అంటే అయిపోను, అట్లా అనలే. ఫస్ట్ మాట అన్నాడు చూసారా, సన్మానం అని అన్నాడు. సన్మానం అంటే ఏంటో నాకు తెలియదండి, కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారా మీరు పురుషులారా? అభినందించడం. ఓకే, ఈరోజు కర్రీ సూపర్ ఉంది అంతా ఓకే, దాని అర్థం అదే కదా, అభినందించడం. ఇంకేముంది? ఒకవేళ సారీ కడితే భార్య కాబట్టి బాగున్నావు అని చెప్పి సరే ఓకే. ఇంకేమన్నా సన్మానించడం ఇంకేంటండి? అది చెప్పాడు చూడండి, అది అస్సలైన మాట. అది దాని కొరకు వెయిట్ చేస్తున్నాను. శాలువా కప్పడం, శాలువా గోడల మధ్యలో కప్తారా, స్టేజ్ మీద కప్తారా? భార్యని అంతగా సన్మానించాలి. ఇప్పుడు మీకు ఎంత సంతోషం అండి, అలా ఇట్లాంటి పాత్ర దొరకలేదు, నా బొమ్మల్ని ఇంతగా మెచ్చుకునే పాత్ర దొరకలే. భార్యని కొంతమంది పిలుస్తారండి, 10 మందిలో ఉన్నాడు, హే రా అంటే ఏంది జంతువా అని ఎవరిని అంటారండి? భార్యని. తెలంగాణలో అయితే భార్యని అంటారు. సన్మానించాలి. భార్య లేకపోతే నీ జీవితం ఉండదు. అన్నిట్లో అమ్మ తర్వాత అధికంగా నీకు సేవ చేసేది ఎవరేనండి? అధికంగా ఏంది సేవ చేసేది భార్య. ఇక అధికంగా అన్నది కాదు, దానికి మించి. కాబట్టి సన్మానించాలి, కావాల్సింది ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. యాక్చువల్లీ బైబిల్ ప్రకారంగా కుటుంబాన్ని చక్కగా చూసుకున్నవాడు సంఘాన్ని చూసుకోలేడు, సంఘంలో ప్రజలు కూడా చూసుకోలేడు. కుటుంబంలో ఉన్న భార్యనే ప్రేమించలేనాడు, కుటుంబంలో ఉన్న పిల్లల్నే ప్రేమించలేనాడు. కొంతమంది పాస్టర్లు ఉన్నారు లేని, కొంతమంది త్యాగం చేసే వారు ఉన్నారు. ఏంటో తెలిసిన, భార్య పిల్లలు ఎటన పోని, సంఘమే నాకు ప్రాముఖ్యం అంటాడు. అసలు మరి వీళ్ళు పోవాలి, నిన్ను నమ్ముకొని వచ్చారు వీళ్ళు కూడా. కావండి, నేను చాలా ప్రేరణ ఇస్తానండి. తప్పకుండా టూర్కి పోతా ఫ్యామిలీని తీసుకొని. మీ అందరూ షాక్ అయిపోయారు, సేవకుడు టూర్కి వచ్చాను. దేవుడే చెప్పాడు మీరు అలసిపోయారు, విశ్రాంతి తీసుకోమని శిష్యులకే. అవునా కదా?
ఇంత మెసేజ్ ప్రిపరేషన్ కావాలంటే మైండ్ ఉండిద్దా? సంవత్సరానికి ఒక్కసారి కూడా సృష్టిలో అన్నిటిని ఆస్వాదించొద్దు? నేను చాలా జర్నీ చేస్తా, చాలా అన్నిటినీ గమనిస్తా ఉంటా, అన్నిటినీ తేరు చూస్తా ఉంటా, సంతోషిస్తా ఉంటా, దేవుని సృష్టిలో ఉండదని చూస్తా, ఫ్యామిలీతో వెళ్తా. కాబట్టి సన్మానించాలా, భార్యకి రెస్పెక్ట్ ఇవ్వాలా. నువ్వు ఎక్కడున్నా సరే, నువ్వు ఏ జీవితం జీవిస్తున్నా సరే భార్యని అంతగా భావించాలా. యాక్చువల్లీ పెళ్ళైన తర్వాత కూడా తల్లిదండ్రులు అధికంగా ప్రేమించి భార్యని తక్కువ ప్రేమిస్తారు, భర్తని తక్కువగా ప్రేమిస్తారు. పెద్ద తప్పది. ఇప్పుడు నీకు బ్యాలెన్స్ చేసుకో. తల్లిదండ్రులు అధికంగా ప్రేమిస్తావా, భార్యని ప్రేమిస్తావా, భర్తను ప్రేమిస్తావా? ఒకవేళ లేదండి నాకు తల్లిదండ్రులే ప్రాముఖ్యం అన్నావు అనుకో, నువ్వు జీరో, నువ్వు ఫెయిల్యూర్. ఎందుకు? అసలు దేవుడే చెప్పాడు వారి ఇరువురు ఏకమయ్యిరి అని చెప్పాడు. ఏకం అంటే అర్థం ఏంటి? ఇంకోటి లేదని అర్థం కదా. మరి అలాంటప్పుడు మళ్ళీ తల్లిదండ్రులు ఎందుకు పెడుతున్నారు ఇందులో? తల్లిదండ్రులు ఎందుకు పెట్టాలండి? కూతురు పెళ్ళైన తర్వాత నాన్నని మంచిగా చూసుకుంటాడంటే కథం, మన గుండె జారిపోయా. ఉన్న పాటన పోతుమి, ఆమెను తీసుకొని వస్తుంది. ఇక వాళ్ళకి మధ్యలో ప్రేమ ఏంటి ఉంటుందండి? కలిసి ఉంటారా? వాళ్ళు కలిసి ఉండగలుగుతారా? ఒక ఫ్యామిలీ గురించి తెలుసు నాకు. తెలుసంటే నీ పేపర్లో చదివే ఏంటో తెలుసునా? దొండకాయ కూర వండుతున్నందుకే విడాకులేదు. దొండకాయ కూర నువ్వు ఈ లైవ్ ఆఫ్ చేసిన పర్లేదు అప్ప, ఈ లైవ్ ఆఫ్ చేసిన పర్లేదు, బాగాలేదు పరిస్థితి. దొండకాయ కూర తల్లి ఫోన్ చేసి అమ్మా కొత్త పెళ్ళైంది, ఏం చేస్తున్నావు అమ్మా అని అడిగింది. అంటే బట్టలు ఉతుకుతున్నా అని చెప్పింది. ఆమె వీడియో కాల్ ముందు పెట్టుకొని బట్టలు ఉతుకుతుంటే మమ్మీతో మాట్లాడుతున్నా. అర్ధగంట అయిపోయింది. అప్పటికి అయిపోతా ఉంటే అమ్మా ఏం కూర వండుకున్నావు అమ్మా అని అడిగారు. అమ్మా దొండకాయ కూర వండుకున్నాను ఈమె చెప్పింది. కరెక్ట్గా మళ్ళీ 3 రోజులు చేసింది. మళ్ళీ సేమ్ బట్టలు ఉతుకోవడం అన్ని చేసుకోవడం. ఏం కూర అన్నది? దొండకాయ అన్నది. మళ్ళీ 3-4 రోజులు మళ్ళీ ఫోన్ చేసింది, మళ్ళీ దొండకాయ అన్నది. అప్పుడు ఆమె ఏమనుకుంటుందంటే నా అల్లుడు నా కూతుర్ని సరిగ్గా చూసుకోవట్లేదు. కోర్టుకు పోయింది, డైరెక్ట్గా లాయర్ దగ్గరికి పోయి అప్లై చేసి రిపోర్ట్ పంపించి పోస్టులు పంపించి బిడ్డ తీసుకుని పోయాడు. విడాకులు తీసుకుని ఇంటికి పోయి ఇంటి వెనక చెప్పింది నువ్వు ఫోన్ చేసినప్పుడే నువ్వు వండుకుంటాం, కానీ అసలు విషయం ఏంటంటే మధ్యలో చికెను మటను వేరే కర్రీస్ వస్తున్నాయి, అది మర్చిపోయింది. అసలు నిజమండి, ఇది మనం నవ్వుకోవడానికి ఉంది కానీ రియల్ జరిగిన స్టోరీ ఇది. కాబట్టి రియాక్ట్ అవ్వకండి అప్పుడే. బిడ్డల విషయం కావచ్చు, కుమారుల విషయం కావచ్చు, కొంత సెటిల్ కావడం టైం పడుతుంది. మీకు మ్యారేజ్ అయినప్పుడు మీ పరిస్థితులు ఎట్లున్నాయి? ఎవరి ప్రయాణ మైండ్ లేదా? అప్పుడు అందరికి ఎవరి ప్రయాణ మైండ్ ఉంటుంది, అందరికి అదే ఉంటుంది. మనకి ఏజ్ దాటింది కాబట్టి ఏమైపోతుంది, అది మర్చిపోతున్నాం అంతే. మిగతాదంతా సేమ్ టు సేమే. కాబట్టి భార్యాభర్తలు ఎలా ఉండాలి అంటే సన్మానించుకునే విధంగా ఉండాలి, లోబడి ఉండే విధంగా ఉండాలి, ప్రేమించే విధంగా ఉండాలి. అది డబ్బు విషయమే కావచ్చు, లేకపోతే వస్త్రధారణే కావచ్చు, వస్త్ర విషయంలో కావచ్చు, అధికార విషయంలో కావచ్చు, అంతే రెస్పెక్ట్ ఇవ్వాలి. భర్తకి చాలా మంది రెస్పెక్ట్ ఇయ్యరు, చాలా పెద్ద తప్పది. భర్తకి కొన్నిసార్లు రెస్పెక్ట్ ఇయ్యరు. ప్రతి పురుషుడు కోరుకునేది ఒకటేనండి, రెస్పెక్ట్ ఒకటే కోరుతారు భార్య దగ్గర నుంచి. ఇది గుర్తుపెట్టుకోండి. ప్రతి స్త్రీ కోరేది ఒకటే, నన్ను ప్రేమిస్తున్నాడా లేదా నా భర్త. మీకు తెలిసిన అటువలనే క్రీస్తు సంఘాన్ని ప్రేమించి అదొక్కటే చదువుతాం, పెళ్లిలో మాత్రమే చదువుతారు లేడు, తర్వాత చెప్పే అసలు నావే లేడుగా. సంఘం కొరకు సంఘాన్ని క్రీస్తు ప్రేమించాడు అన్నారు కదా, ఎంతగా ప్రేమించాడండి? అంతే కదా. మరి భర్త ఇప్పుడు ఎంతగా ప్రేమించాలి? ప్రియమేనండి, పౌలే పోల్చాడు కదా. కాబట్టి భార్యాభర్తల మధ్య అండర్స్టాండింగ్ ఉండాలా, కోపతాపాలను అర్థం చేసుకోవాలా. ఇది పరిశుద్ధత అంటున్నాడు పేతురు. ఏమంటున్నాడు? పరిశుద్ధత. చాలా మందికి మన హెబ్రోన్ ఫెలోషిప్ లో ఎస్పెషల్లీ సండే స్కూల్ ఉండిద్ది, యూత్ మీటింగ్ ఉండిద్ది, సిస్టర్స్ మీటింగ్ ఉండిద్ది, బ్రదర్స్ మీటింగ్ ఉండిద్ది, భార్యాభర్తల సదస్సు మాత్రం ఉండదు. ఇది విచిత్రం. నాకు అది ఎందుకు పెట్టలేదో భక్సింగ్ గారు నాకు కొద్దిగా డౌట్ అనిపించిందండి. మీకు తెలుసునా, సంఘం బాగుండాలి అంటే కుటుంబం బాగుండాలి. ఫస్ట్ కుటుంబమే బాగలేదు అనుకోండి, సంఘం బాగుండదు. నేను కొన్ని చోట్ల సేవ చేస్తున్న సమయాల్లో నాకు వాళ్ళు వచ్చి ప్రార్థన కోరుతారు. నాకు భయం, ప్రార్థన చేయమన్నారని అంటే వాళ్ళు సింగిల్గా వచ్చిరని డౌటే. నేను చేస్తున్న ఏరియాలో పరిస్థితానికి అమ్మ దేని కొరకు ఏమన్నామన్నా అన్న ప్రస్తుతానికి నా భర్త దూరంగా ఉన్నాడు అంటే, ఏడున్నాడు అంటే తల్లిగారింటి కాడు ఉన్నాడు, నేను నా తల్లిగారింటి కాడున్నా. ఓకే పర్లేదు, దానికేం పర్లేదు అని అంటే అది సంవత్సరం అవుతున్నా అని అంటది.
సంవత్సరం తల్లిగారి కాడ ఉంటే ఇక అది మ్యారేజ్ ఎందుకు అంటారండి? అవునా? నేను చెప్తా చాలా సంఘాలలో దూరంగా ఉండడానికి పర్మిషన్ ఇవ్వలేదు దేవుడు. పౌలే స్వయంగా మీరు కొరింథీ పత్రిక చదువుకోండి. కాబట్టి నీ పరిశుద్ధత ఎక్కడి నుంచి ఉండాలంటే గవర్నమెంట్కి లోబడి ఉండాలా, యజమానికి లోబడి ఉండాలా, భార్యాభర్తల మీద కూడా అదే పరిశుద్ధత ఏలాలా. ఇన్ని కోణాల నుండి కోరుతున్నాడు దేవుడు పరిశుద్ధతని. పరిశుద్ధత నువ్వు అనుకుంటున్నాడు నా ఒక్క నుండి కోరుతున్నాడు, నువ్వు అనుకుంటున్నావేమో. కాదు, ఇన్ని కోణాల నుండి పరిశుద్ధత దేవుడు కోరుతున్నాడు. తర్వాత ఏమంటాడు చూడండి, ఒకసారి 4వ అధ్యాయం 3వ వచనంలో కూడా ఒక మాట అంటాడు. ఇప్పుడు చివరి మాట ఏమంటాడు చూడండి. కాదండి, 4వ అధ్యాయం 3వ వచనం. విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనులకు ఇష్టము నెరవేర్చుచున్నటకు గతించిన కాలమే చాలు. ఇప్పుడు వ్యక్తిగతంగా వచ్చారు. ఏమండి, పాతకాలంలో రక్షింపబడక మునుపు మంచి సినిమా సాంగ్స్ అంటే ఇష్టం. ఇప్పుడు ఏదో ఆటోలో పోతుంటే, కార్లో పోతుంటే ఆ పాట వినబడింది, మరలా బీట్ వేస్తే స్టార్ట్ చేయొద్దు. ఎందుకంటే గతించిన కాలం చాలు. ఏమండి, గతించిన కాలంలో రంగురంగుల చీరలు కట్టడానికి ఇష్టపడ్డాం. కట్టడం ప్రాబ్లం కాదు, కోరికలు ప్రాబ్లం. బంగారం ధరించిన ప్రాబ్లం కాదు, ఎందుకు ధరిస్తున్నా క్లారిటీ ఉండాలి. అదే బంగారం ద్వారా చైన్ వచ్చారు, ప్రాణాలు పోతున్నాయి స్త్రీలే. అంత అవసరం ఏముంది? బంగారం తీసుకోండి. నాకు తెలిసి ఈ రోజుల్లో బంగారం ఉండాలా, భూమి ఉండాలా, భవిష్యత్తు పనిచేసింది. అంతే తప్ప బంగారం ధరించుతా నేనని చెప్పి ఇక స్త్రీల గురించి మంచోని గుణం మాంసం కాడ తెలిసింది, స్త్రీ గుణం నాకు తెలిసి పెళ్లి కాడ తెలిసింది. నాకు అనిపించింది అది. ఇక వ్యక్తిగతంగా ఎరగలేదు. మంచోని గుణం ఎడ తెలుస్తుందండి, పెద్దలకు తెలుసు. మంచోళ్ళ గుణం మాంసం కానే తెలిసింది, ఇప్పుడు మంచోళ్ళ కాదా? ఏమండి, వారికి ముఖం వాళ్ళేది అనుకోండి. ఒక సంఘం ఉందండి, నేను పేరు చెప్పాను, మీకు తెలిసిన సంఘమే. అసలు ఆ సంఘం ఎందుకు డివైడ్ అయిందంటే అంటే దీని అంటారు కదండి, మునగకాయ ఉంటాయి కదా, పప్చర్లు వేస్తారుగా, అది వేయనందుకు సంఘ పెద్దకి వేయనందుకు ఏమంటారు డివైడ్ అయ్యింది. నిజమండి, అది మటన్ కాదు, అది చేప కాదు, చికెన్ కాదు, జస్ట్ ఆ యొక్క అది వడమదికే 10కి 10 రూపాయలకు 3 అంట. అవి అర్థమైందండి. మనుషుల గుణము మాంసం కానీ తెలిసి, స్త్రీ గుణము అసలు అకేషన్ కాదు తెలిసింది, పెళ్లి కారణం, పేరాంతాల కారణం. కాబట్టి పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఇది ఎప్పుడో తెలిసిన, నీవేదో సుఖంగా ఉన్నప్పుడు కాదు, కష్టాల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నీ పరిశుద్ధత ఏంటో అప్పుడు తెలిసింది. నీ పరిశుద్ధత ఏంటో అప్పుడు తెలిసింది. దేవుడు ఎన్ని కోణాల నుండి పరిశుద్ధతను కోరుతున్నాడండి. ఒకరికి లోబడి, గవర్నమెంట్కే డైరెక్ట్గా, ఎవరికో కాదు, గవర్నమెంట్కే మనము లోబడి ఉండాలా, రెవెన్యూ డిపార్ట్మెంట్కి లోబడి ఉండాలా, పోలీస్ డిపార్ట్మెంట్కి లోబడి ఉండాలా. నువ్వు హెల్మెట్ పెట్టుకోవాలని హెల్మెట్ పెట్టుకోవాలా, సీట్ బెల్ట్ పెట్టుకోవాలని సీట్ బెల్ట్ పెట్టుకోవాలా. నువ్వు ఏది ధరించమని నీకు చెప్తుందో గవర్నమెంట్ లోబడి ఉండాలా. ఇకపోతే నువ్వు ఎక్కడ పని చేస్తున్నావు, ఏ యజమాని సరే ఆ యజమానికి లోబడి ఉండు. ఇకపోతే భార్యాభర్తల విధములో ఆ విధంగా ప్రేమ కల్పించుకోవాలా. నీ భర్తని విడిచి నువ్వు నాకు తెలిసి ఎక్కువ రోజులు దూరంగా ఉండకూడదు, తల్లిగారి కూడా ఉండకూడదు. తల్లి గారిని ఎక్కువ ప్రేమించాల్సిన అవసరం లేదు. ఈవెన్ నీవైనా సరే అన్నదమ్ముల కంటే, తల్లిదండ్రుల కంటే నీ భార్యని నీకు ప్రాణం అన్నట్టుగా ప్రేమించాలి. అదే చెప్తున్నాడు పౌలు, ఆ యొక్క పేతురు అదే చెప్తున్నాడు. సంఘంలో ఉన్న వారందరూ ఏం చేయాలా? ఇటువంటి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలా. ఇకపోతే వ్యక్తిగతంగా అల్లర్లకి, ఆటపాట్లకి, తాగుడికి లోను కాకుండా ఏం చేయాలా? కాపాడుకోవాలా. కొంతమంది స్నేహితులు ఉంటారు, బంధువర్గం ఉంటారు, వాళ్ళు తాగుతూ ఉంటారు, కానీ మనం చేరొద్దు కూడా. నీ లైఫ్ని చూసి వాళ్ళకి ఈర్ష్య పుట్టేంతగా ఉండాలా. ఎలా నువ్వు తాగుకుంటుంటావని అంతగా నువ్వు జీవించిన ప్రయత్నం చేయాలి. నీ డ్రెస్సింగ్ స్టైల్ అలా ఉండాలా, నీ హెయిర్ స్టైల్ అలానే ఉండాలా, నీ వైఖరి అలానే ఉండాలా, నీ చూపు అలానే ఉండాలా, ఈవెన్ డబ్బు విషయంలో అలానే ఉండాలా, అధికార విషయంలో అలానే ఉండాలా. కక్కుర్తి పడాల్సిన అవసరం లేవు. ఇది ఎప్పుడు చెప్తున్నాడు అంటే కష్టాల్లో ఉన్నవారు చెప్తున్నాడు. సోదరి, నేను కూడా అలా ఉండడానికి ప్రయత్నం చేస్తా. కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఇరుకులు వస్తాయి. సంఘంలో ఇబ్బంది పెట్టేవారు ఉంటారు, కష్టాలు పెట్టేవారు ఉంటారు, కావాల్సిన పెట్టేవారు ఉంటారు. నేను ధన్యుని భావించు, ఇది దేవుని చిత్తమని భావించు.
దేవుని యొక్క మనసును నేను ఆయుధంగా ధరిస్తున్నాను భావించు. ఆయన శ్రమలో నేను పాలువారు అవుతున్నాను భావించు. అలా ఉండడానికి ఇంట్రెస్ట్ చూపించు. ఎవరో ఏమన్నందుకు, ఎవరో పాపం చేసినందుకు వాళ్ళకి జడ్జిమెంట్ చేయడం మానేయాలి. అంటే అర్థమవుతుందండి, సంఘంలో ప్రతి ఒక్కరు జడ్జిమెంట్ చేశారు, వాడు ఇట్లా ఇట్లా చేశారు, వాళ్ళ కోపం వచ్చి వెళ్ళిపోయారు. మరి సంఘంలో ఉంటారు చివరిగా నువ్వు నేను ఉండాల్సి వస్తుంది. ఇంకెవరు ఉంటారండి? జడ్జిమెంట్ చేసుకుంటూ పోతా ఉంటే వీళ్ళు ఎప్పుడు కూడా నా మీద తప్పులు చూపించడానికి ఉంటారు. ఇక నాకు ఎందుకు ఇది, వేరే దగ్గరికి వెళ్ళిపోతారు. మరి అప్పుడు ఎవరు ఉన్నారు ఇక్కడ? మీకు కూడా తెలుసా, సంఘాలు పెద్దగా ఉన్నాయి, పబ్లిక్ తక్కువగా ఉంది. మీరు చిన్న సంఘం కాబట్టి కొద్దిగా నిండుగా కనపడుతున్నారు. మీరు బయట సంఘాలకు చూడండి, కనబడేదేమో 150-200 మంది కట్టేంతగా ఉండిద్ది, పట్టేంతగా ఉండిద్ది. కనబడేది మాత్రం 30 మంది 40 మంది. ఎక్కడ పొరపాటు జరుగుతుందండి? కొంతమంది సీనియర్ సేవకులు చెప్పంగా విన్నాను, కేవలం ఏంటో చెప్పినా మాటి మాటికి ఎత్తిపడచడమే. మాటి మాటికి ఏది? ఎత్తిపడచడమే. మానుకోవాలి, పరిశుద్ధత మిస్ కాకుండా చూసుకోవాలి. ఇది మన సంఘానికి అవసరం. నేటి సంఘానికి అయితే చాలా అత్యవసరమైన పరిస్థితి ఇది. ఈ విధమైన పరిశుద్ధతని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి ఇక్కడ సోదర సోదరి, మన కష్టము నష్టము ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా మనము పరిశుద్ధంగా ఉండడానికి, సువార్త చాటడానికి. సువార్త అంటే మీరు అనుకుంటున్న సువార్త కాదు నేను చెప్పేది. ఆ రోజుల్లో ఒక బక్సింగర్ లాగా సువార్త చేద్దామంటే కుదరదు. ఇప్పుడు బక్సింగర్ లాగా సువార్త చేద్దామంటే కుదరదు. మళ్ళీ అందులో ఒక డైలాగ్ వాడద్దు, నాకు పర్మిషన్ బైబిల్ ఇచ్చిందని. అది ఏం లేదు. ఈ రోజుల్లో సువార్త ఒకటే రకంగా చేయాలి. నాకు తెలిసి మొట్టమొదటిగా నీ బంధువుల దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. మీకు ఒక సూత్రం చెప్తాను. యేసుక్రీస్తు వారు పుట్టిన తర్వాత నేరుగా అన్ని జనుల దగ్గరికి వెళ్ళాడా, వాళ్ళ సొంత యూదుల దగ్గరికి వెళ్ళాడా? సెకండ్, ఎవరినైతే 12 మందిని ఏర్పరచుకున్నాడో ఈ 12 మంది నేరుగా అన్యుల దగ్గరికి వెళ్ళారా, వాళ్ళ బంధువుల దగ్గరికి వెళ్ళారా? వాళ్ళ బంధువుల దగ్గరికి వెళ్ళారు. సువార్త అలా ప్రకటించారు. అర్థమవుతుందండి? పౌరులు మాటి మాటికి సునుగోగులకు వెళ్ళాడు. సునుగోగు అంటే ఏంటి? వాళ్ళ సమాజ మందిరాలు. సమాజ మందిరాలకు ఎందుకు వెళ్ళాడు? వాళ్ళు చదివేదే పాత నిబంధన, వాళ్ళకే అర్థమయ్యేటట్టు. అందుకే రాశాడు ఈ పత్రికలన్నీ. ఆ పత్రికలు 13 పత్రికలు ఎందుకు రాశాడు అనుకుంటారు? 14 పత్రిక, హెబ్రీ పత్రిక ఒకవేళ కాదనుకుంటే మిగతా 13 పత్రికలు ఆయన ఎందుకు రాయాల్సి వచ్చింది? పాత నిబంధన యొక్క పరిస్థితి అంతా కూడా తీసుకొని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాశాడు, మాట్లాడాడు. మనము కూడా ఏం చేయాలంటే, నేనేదో సాధిస్తా, నేనేదో బక్సింగర్ లాగా సేవ చేస్తా, నేనేదో విలేకర్ లాగా సేవ చేస్తా, ఇవన్నీ వట్టియే. నీవు అనుకోవాల్సింది ఏమిటనంటే, నీ ఉన్న ఇంటి దగ్గర స్టార్ట్ చేయి. ఒక చాయ్ హోటల్ దగ్గర కూర్చున్నప్పుడు ఎక్కడ కలిశాడు అనుకున్న ఒక వ్యక్తి, అతనితో ఇమ్మీడియట్గా రియాక్ట్ కాకు. నా దేవుడు నిజమైన దేవుడు అప్పుడే చెప్పొద్దు. 3 నెలలకు టైం తీసుకో, అతని గురించి తెలుసుకో. ఇదే సువార్త. కానీ ఈ రోజులు ఏమంటున్నారండి? నా దేవుడు నిజమైన దేవుడు అంటే మా దేవుడు రాదండి కోపమా? ఒకసారి ఆలోచన చేయండి. మన ఇంట్లో ముందల జై శ్రీరాముని కూడా పోతే మనం ఏమనుకుంటాం? చూడరా వీళ్ళకి ఎంత కోరిక. మరి మనము బొలో జిందా కుదా అందరూ ముందు ఎప్పుడు పోతాం? మనకు అనరా? అంటే మన పోయా వాళ్ళ పోయా ఏముంటుందా మనసులో? ఈ రోజులు పోయినాయి. బక్సింగారు రోజులు ఏవైతే అనుకుంటున్నారో ఇవి పోయినాయి. ఇప్పుడు ఎలా అంటే వ్యక్తిగతంగా సువార్త అధికంగా చేయాలి. మీకు కూడా తెలుసో లేదో, వ్యక్తిగతమైన సువార్త ఎక్కువ ఎఫెక్ట్ ఉండింది. ఎందుకంటే ఆ వ్యక్తిని మాటి మాటి కలుస్తావు. ఏం చేస్తావు బ్రదర్? ఒకరోజు మాట్లాడు, ఇంకో తర్వాత నీకు అది పరిస్థితి ఎట్లా ఉంది మాట్లాడు. అలా 1-2 నెలల తర్వాత మెల్లిగా ఒక దగ్గరికి వెళ్ళామని చెప్పి తీసుకురావాలా? అలా నువ్వు మెల్లిగా పరిచయం చేయాలి తప్ప, నా దేవుడు నిజమైన దేవుడు మన నుంచి తిరిగి లేచాడు అని అంటే మా దేవుడు కాదా అని చెప్పి కొట్లాటలు అయ్యి స్టేషన్లో పోయి అప్పుడు కూడా నీ మీద అటాక్ జరుగుతుందంటే అది దేవుడి చిత్తం. గుడి దగ్గర 2 కిలోమీటర్ 3 కిలోమీటర్ దాకా గుడి దగ్గరికి వెళ్ళి మనం ఏం చేద్దాం? ఆ వ్యవహారంలోకి వెళ్ళి, కానీ వీడు వెళ్ళి దెబ్బలు తిన్న తర్వాత ఏమంటాడు తెలిసిన? ఇది దేవుని కృప అంటాడు. ఏడ దేవుని కృప? దేవుని కృప ఎందుకు అవుతుంది అండి? అది అవుతుంది అంటారా సార్? కాదు కదా. నువ్వు ఆల్రెడీ జీవనం ఏం చేసావు? ఇప్పుడు చేసావు కదా, ఫాల్ చేసావు కదా నువ్వు. కాబట్టి అందుకే మాటి మాటికి బైబిల్ ఉన్న మాట తెలిసిన, క్రైస్తవుడు జ్ఞానయుక్తంగా బ్రతకాలి. క్రైస్తవుడు ఎలా ఉండాలి? జ్ఞానయుక్తంగా బ్రతకాలి, జ్ఞానయుక్తంగా మెదులుకోవాలి. అందుకే పౌలు అంటాడు, నేను అన్యులకు అన్యుడినైతిని, యూదులకు యూదునైతిని, హెబ్రీలకు హెబ్రీనైతిని. ఎందుకు ఆ మాటలు అన్నాడండి? పౌలు జీవితం గురించి వింటే మనందరూ పరిశీలన పడిపోతాం. అర్థమైందా? కాబట్టి మనము జీవిస్తున్న ఈ క్రైస్తవ జీవితానికి, బైబిల్లో ఉన్న క్రైస్తవ జీవితానికి చాలా వ్యత్యాసం ఉంది. సోదర సోదరి,
పేతురు పత్రిక ఇంటికి వెళ్ళిన తర్వాత క్షుణ్ణంగా చదవండి, క్షుణ్ణంగా అధ్యయనం చేయండి. ఇంతగా నాకు చెప్పాడు దేవుడు అని చెప్పి చూడండి. కాబట్టి శ్రమలు వచ్చినప్పుడు మనం అందరం కూడా ధన్యులము అని భావిద్దాం. ఇది నాకు నా యొక్క విశ్వాసాన్ని బలపరచడం కొరకే దేవుడు శ్రమలు ఇచ్చాడని భావిద్దాం. దేవుడి చిత్తం అయితే మూడోది మనం వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చిన తర్వాత చూసుకుందాం. దేవుడి వాక్య బాగా దీవించును గాక. మనందరూ కూడా మోకరిస్తాం, వాళ్ళు కూడా చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఆ సమయంలో మనం అందరం కూడా పరీక్షించుకుందాం. దేవా, నా స్థితి ఏమిటో నాకు గుర్తు చేస్తావు. వాస్తవికంగా నా పరిశుద్ధత నేను జీవించలేకపోతున్నాను, నా చూపు, నా వైఖరి, నా విధానం జీవించలేకపోతున్నాను. ప్రభువా, వాస్తవికంగా నేను ఇంతటి పరిశుద్ధత నేను జీవించలేను. కేవలం తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే ఇది నేను జీవించగలను. నాకు సహాయపడు. నా జీవితంలో పరిశుద్ధతను కాపాడుకోవడానికి కృప చూపించు. అందరూ మోకరించాలండి. అందరు కళ్ళు మూసుకోవాలా. ప్రార్థిస్తాం. మన ఈగో, మన అవిధేయత, మన యొక్క అహంకారం ఇవన్నీ కూడా మనం పక్కన పెడదాం. ప్రభువా, నా సంఘాన్ని నేను ప్రేమించడం నాకు నేర్పించు. నా విశ్వాసాలు నేను ప్రేమించడం నాకు నేర్పించు. వారి కొరకు త్యాగం చేయడం నాకు నేర్పించు. ప్రభువా, పేతురు పత్రికలో విశ్వాసులు ఎంతగానో శ్రమ పడుతున్నప్పటికీ తోటి విశ్వాసులకు వాళ్ళు సహాయపడడానికి ప్రభువా వెనుకంజన వేయలేదు. వారు ఏమాత్రం కూడా శ్రమ వచ్చినప్పుడు భయపడొద్దని పేతురు చెబుతున్నాడు. ప్రభువా, నేను శ్రమ వచ్చినప్పుడు భయపడుతున్నాను, అది నేను ధన్యుణ్ణి అని భావించలేకపోతున్నాను. ప్రభువా, నేను ధన్యుణ్ణిగా భావించడానికి నేర్పించు. అటువంటి మనస్తత్వం నాకు దయచేయి. ఇది దేవుని చిత్తం, ఆయన యొక్క ఇష్టం తెలుసుకోవడం నాకు నేర్పించు. ప్రభువా, శ్రమ వచ్చినప్పుడు నీ శ్రమలో నేను పాలివారం అవుతున్నాం అనేది కూడా నాకు గ్రహింపు కలిగజేయమని అందరూ కూడా ప్రార్థిస్తాం. అలా ప్రార్థించకుండా ఏదో అలవాటుగా తీసుకోకూడదండి, అలవాటుగా తీసుకోకూడదు. ప్రేమించిన పరలోకమందున్న తండ్రి, ఇచ్చిన యొక్క వాక్యం బట్టి వందనాలు.